Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 20 in your pride journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే అసలు జేఎస్ఎన్ ఫైల్ అంటే ఏంటి, అసలు జేఎస్ఎస్ ఫైల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన రియాక్ట్లో ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అసలు ఏపీఐ అంటే ఏంటి, అసలు హెచ్టిటిపి మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం క్లారిటీగా అన్నీ డిస్కస్ చేద్దాం గైస్ జేఎస్ఎన్ ఫైల్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థం అవుద్ది గైస్, ఓకేనా. మీరు కొంచెం స్కిప్ చేసినా మీకు అర్థం కాదు గైస్. సో ఐ హోప్ మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తారనుకుంటున్నాను. అలాగే మీరే కాకుండా సో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయించండి గైస్ వాళ్ళతో. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే విజిట్ చేశారో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దాం మరి గైస్. టుడే ఇస్ డే 20 ఇన్నర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ ఇన్ రియాక్ట్ అండ్ జేఎస్ఎన్ ఫైల్స్ అండ్ ఏపీఐ మెథడ్స్. గైస్ ఇవన్నిటికి మనకి లింక్ అయి ఉంటుంది గైస్. అంటే యూజ్ ఎఫెక్ట్ అండ్ జేఎస్ఎన్ ఫైల్స్ అండ్ ఏపీఐ మెథడ్స్, ఈ టాపిక్స్ అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి గైస్, ఓకేనా. సో అందుకే నేను ప్రతి వీడియోలో కూడా నేను ఏదైతే రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది గైస్. ఎందుకంటే సో మీరు ఆ వీడియో చూస్తే ఆ పర్టికులర్ టాపిక్స్ అన్నీ మీకు అర్థమవుతాయి గైస్, ఓకేనా. అందుకే నేను ఈ డే 20లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను గైస్. సో ముఖ్యంగా ఏంటంటే గైస్ ఈ వీడియో మీకు అర్థం కావాలంటే గైస్ ముందు మీకు రియాక్ట్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి గైస్, అండ్ జావా స్క్రిప్ట్ మీరు ఫుల్గా వచ్చుండాలి గైస్. అప్పుడే ఈ టాపిక్స్ అని అర్థం అవుతుంది గైస్, లేకపోతే అర్థం కాదు గైస్. డోంట్ వర్రీ, మీకు ఒకవేళ రియాక్ట్ కానీ జావా స్క్రిప్ట్ కానీ రాకపోతే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రియాక్ట్ అండ్ జావా స్క్రిప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఎవరైతే ఆ వీడియోలు చూడలేదో సో ముందు ఆ వీడియోలు చూసిన తర్వాత ఇప్పుడు ఈ డే 20 చూడండి గైస్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా గైస్. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. ఈరోజు అయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి గైస్ యూజ్ ఎఫెక్ట్ హుక్ ఇన్ రియాక్ట్. గైస్ ఆల్రెడీ మనం ఏం హుక్ చూసాం గైస్. హుక్ అంటే ఏమీ లేదు, హుక్ అంటే అదేదో పెద్ద వర్డ్ అనుకోవాకండి. హుక్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఆర్ మెథడ్, ఓకేనా గైస్. సో ఏంటి మనం ఆల్రెడీ నేను చెప్పాను రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ అండ్ టూల్ కిట్. అంటే ఏంటి రియాక్ట్లో ఉన్న లైబ్రరీస్ని మనం యూజ్ చేసుకోవాలి. సో లైబ్రరీస్ ఏముంటాయి, క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్లో ఏముంటాయి, మెథడ్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ది క్లాస్ రాస్తే ఫంక్షన్ అంటారు, ఇన్సైడ్ ది రాస్తే మెథడ్ అంటారు. సో యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఒక మెథడ్. అంటే మనం ఏంటి రియాక్ట్లో ఒక పర్టికులర్ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఉన్న మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం గైస్. సో యూజ్ ఎఫెక్ట్ కానీ యూజ్ స్టేట్ కానీ ఇంకా రిమైనింగ్ చాలా ఉంటాయి గైస్. దీస్ ఆర్ నథింగ్ బట్ ఏ మెథడ్స్, ఓకేనా. హుక్ అంటే మనకి మెథడ్ గైస్, ఓకేనా. మీరు ఏదో అనుకోవద్దు జస్ట్. సో గైస్ ఇప్పుడు ఏంటి యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటంట యూజ్ ఎఫెక్ట్ హుక్ ఆల్వేస్ యూ టు పర్ఫామ్ సైడ్ ఎఫెక్ట్స్ గైస్. సైడ్ ఎఫెక్ట్సా అంటే గైస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఏంటంటే లైక్ ఏపీఐ కాల్స్ని కాల్ చేయాలన్నా, లేకపోతే డేటాబేస్లోంచి డేటా రిట్రీవ్ చేయాలన్నా, లేకపోతే గెట్ చేయాలన్నా, లేకపోతే డామ్ని రెండరింగ్ చేయాలన్నా గైస్ ఇలాంటి పనులు ఏమైనా చేయాలంటే మనం యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేయాలి గైస్. సో ఎందుకన్నా యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేయాలంటే గైస్ మీరు అది తెలుసుకునే కన్నా ముందు అసలు యూజ్ ఎఫెక్ట్ని ఎలా మనం సింటాక్స్ వైజ్గా చూద్దాం గైస్, ఎలా రైట్ చేయాలో చూద్దాం గైస్. సింటాక్స్ ఏంటి గైస్, యూజ్ ఎఫెక్ట్ గైస్ ప్రతిదానికి సింటాక్స్ మనం యూజ్ స్టేట్ అని వాడడం, యూజ్ ఎఫెక్ట్కి యూజ్ ఎఫెక్ట్ అని వాడతాం గైస్. దీంట్లో 2 వాల్యూస్ ఉంటాయి గైస్. ఒకటి ఏంటంటే ఫంక్షన్ రాయాలి, అది మీరు నార్మల్ ఫంక్షన్ రాయొచ్చు, కాల్ బై ఫంక్షన్ రాయొచ్చు గైస్. ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ టైప్స్ ఆఫ్ ఫంక్షన్లో మీరు ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అయినా రాయొచ్చు. తర్వాత ఏంటంటే డిపెండెన్సీస్, ఓకేనా. సో ఈ డిపెండెన్సీస్ బేస్ చేసుకుని ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది గైస్, ఓకేనా.
సో ఫంక్షన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, అవి ఆరో ఫంక్షన్ ఉండొచ్చు, నార్మల్ ఫంక్షన్ ఉండొచ్చు, చాలా ఫంక్షన్లు ఉంటాయి. ఆ ఫంక్షన్ అనేది పర్ఫామ్ అవుద్ది గైస్. ఆ ఫంక్షన్ అనేది బేస్డ్ ఆన్ ది డిపెండెన్సీస్ మీద పర్ఫామ్ అవుతుంది గైస్. అసలు డిపెండెన్సీస్ అంటే ఏంటి, అసలు ఆ స్క్వేర్ బ్రాకెట్లో ఏమి రాయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి గైస్. సో నేను అందుకే మీకు అర్థం కావడానికి నేను వాట్ ఈస్ డిపెండెన్సీస్, సో వాట్ ఈస్ స్క్వేర్ బ్రాకెట్స్, అసలు ఆ బ్రాకెట్స్ ఎందుకు రాయాలి, రాష్ట్రం వల్ల యూజ్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గైస్ ఈ వీడియోలో. సో ఏంటి, వాట్ ఈస్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇన్ యూజ్ ఎఫెక్ట్ అండ్ వై ఇట్ ఈస్ యూజ్డ్ గైస్. నేను మీకు వచ్చే డౌట్స్ మీదే అండ్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి దాని మీదే కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను గైస్. ఎందుకంటే నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళనే, లేక మీలాగా స్టక్ అయ్యి అంటే మీలాగా ఏమి చేయాలో తెలియక, లేకపోతే ఏమి నేర్చుకోవాలో తెలియక ఆగిపోయిన వాడినే. అందుకే నాకు తెలుసు గైస్ మీకు ఎలాంటి డౌట్స్ వస్తాయో, మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దో నాకు తెలుసు గైస్. అందుకే నేను కూడా మీకు అర్థమయ్యే వేలోనే చెప్తున్నాను గైస్. మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు దాంట్లో ఎన్ టు ఎన్ నేర్చుకోవాలి గైస్, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో సింటాక్స్ ఏముంది, యూజ్ ఎఫెక్ట్ అనేది మెథడ్ నేము, దాంట్లో ఫస్ట్ వాల్యూ ఏంటి, ఫంక్షన్ అంటే మనం ఏదైనా రాసుకోవచ్చు. దీంట్లో ఎవరు యూజ్ చేశారు, కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ యూజ్ చేశారు. ఎందుకు, అది రాయడానికి సింపుల్గా ఉంటుంది అండ్ ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. ఓకేనా గైస్. సో ఇప్పుడు మనకు అర్థం కాదు ఏంటి, దీంట్లో డిపెండెన్సీస్ అంటే ఏంటో మనకు అర్థం కాదు. సో అందుకే నేను అది చెప్తున్నాను గైస్. సో చూడండి ఏంటి, ద స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ కాల్డ్ ద డిపెండెన్సీ ఎరే. ఓకేనా గైస్. అంటే మనం ఎప్పుడైతే ఇలా స్క్వేర్ బ్రాకెట్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసామో దాన్ని ఏమంటారంట, డిపెండెన్సీ ఎరే గైస్. డిపెండెన్సీ ఏంటి అంటే ఏంటి, ఈ ఫంక్షన్ అనేది మనకి దీని మీద డిపెండ్ అవుద్ది గైస్. దట్ ఈస్ నథింగ్ బట్ డిపెండెన్సీ ఎరే. ఓకేనా గైస్. సో ఎరే ఎందుకన్నారు, మనం యూజ్ చేసింది స్క్వేర్ బ్రాకెట్స్ కాబట్టి. సో తర్వాత ఏంటి, వెన్ యూ పాస్ యాన్ ఎంప్టీ ఎరే గైస్. మీరు ఆ స్క్వేర్ బ్రాకెట్లో ఎలాంటి ఏమీ రాయకోకుండా జస్ట్ ఎంప్టీ ఎరే లైక్ ఎంప్టీ డిపెండెన్స్ మీరు ఒకవేళ పెడితే దాని మీనింగ్ ఏంటంటే ద యూజ్ ఎఫెక్ట్ విల్ రన్ ఓన్లీ వన్స్. ఓకేనా గైస్. మీరు ఎప్పుడైతే ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఏమి రాయకపోతే దాని మీనింగ్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక్కసారి రన్ అవ్వద్దంట గైస్. ఓకేనా. వెన్ ది కాంపోనెంట్ ఈజ్ మౌంటెడ్. ఓకే గైస్. మీరు స్క్వేర్ బ్రాకెట్లో ఏమీ రాయకపోతే మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక్కసారి పర్ఫామ్ అవుద్ది. అది కూడా ఎప్పుడైతే పేజ్ అనేది రెండర్ అవుద్దో అప్పుడు పర్ఫామ్ అవుద్ది గైస్. ఓకేనా. ఆ స్క్వేర్ బ్రాకెట్లు మనం డిపెండెన్సీ ఎరే అంటారు. ఆ డిపెండెన్సీ ఎరేలో మనం ఏమీ రాయకపోతే యూజ్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడైతే పేజ్ రెండర్ అవుద్దో అప్పుడే మనకి ఓన్లీ ఒక్కసారి మనకి రన్ అవ్వద్దు గైస్. ఓకేనా. అలా కాకుండా నేనేం చేస్తా, యూ డోంట్ మెన్షన్ స్క్వేర్ బ్రాకెట్స్ దెన్ యూజ్ ఎఫెక్ట్ విల్ రన్ ఆఫ్టర్ ఎవ్రీ రెండర్ గైస్. ఇక్కడ ఏంటి, మనం డిపెండెన్సీ ఎరేని మెన్షన్ చేసి ఆ డిపెండెన్సీ ఎరేలో ఏమీ రాయకపోతే అది ఎప్పుడు రన్ అవుద్ది, అది ఒక్కసారే రన్ అవుద్ది అండ్ పేజ్ రీరెండర్ అయినప్పుడు రన్ అవుద్ది గైస్. ఓకేనా. అలా కాకుండా అసలు నేను మనం డిపెండెన్సీ ఎరేనే మెన్షన్ చేయకపోతే గైస్ మన పేజ్లో ఎప్పుడు రెండర్ అయినా గైస్ మనకు రెండర్ ఎప్పుడు అవుద్ది, లైక్ యూజ్ స్టేట్ యూజ్ చేసినప్పుడు మనం టూ టాస్క్ పర్ఫామ్ అవుతుంది. ఒకటేంటి, ఫస్ట్ వేరియబుల్లో వాల్యూ అప్డేట్ అవుతుంది, సెకండ్ ఏంటి, పేజ్ అనేది రీరెండర్ అవుద్ది. అంటే అప్పుడు కూడా మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది రెండర్ అవుద్ది గైస్. దీని మీనింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే డిపెండెన్సీ ఏరియాని మెన్షన్ చేయలేదో పేజ్లో ఎప్పుడైతే ఎన్నిసార్లు అయితే నేను రెండర్ అవుద్దో అన్నిసార్లు కూడా యూజ్ ఎఫెక్ట్ అనే ఫంక్షన్ రన్ అవుద్ది గైస్. ఓకేనా. తర్వాత ఏంటి, you can also pass specific variables inside the dependency array to rerun use effect only when those values change. గైస్ చాలా అంటే చాలా సింపుల్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తే దాని నేమ్ వచ్చేసి ఏంటి, డిపెండెన్సీ ఎరే. అలా మీరు డిపెండెన్సీ ఎరే మెన్షన్ చేసి దాని లోపల ఏమీ రాయకపోతే మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ ఒక్కసారే రన్ అవుద్ది, అది కూడా ఇప్పుడు మనకి పేజ్ అనేది రెండర్ అయినప్పుడు. సో అలా కాకుండా అసలు మీరు డిపెండెన్సీ ఎరేనే మెన్షన్ చేయకపోతే మీరు ఎన్నిసార్లు అయితే పేజ్లో రెండర్ చేస్తారో అన్నిసార్లు కూడా మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది రన్ అవుద్ది. అసలు అలా కాకుండా మీరు డిపెండెన్సీ ఎరేలో పర్టికులర్ స్టేట్ అంటే పర్టికులర్ వేరియబుల్ని
మెన్షన్ చేస్తే ఆ వేరియబుల్ ఎన్నిసార్లు అయితే చేంజ్ అవుతుందో అన్నిసార్లు కూడా మనకి యూస్ ఎఫెక్ట్ అనేది రన్ అవుద్ది గైస్. ఓకేనా, అర్థమైందా? సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో గైస్ ఈరోజు ఏంటంటే నేను అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుద్దో చూపిస్తాను గైస్. ఎందుకంటే ఈ యూస్ ఎఫెక్ట్ అనేది జేఎస్ఎన్ ఫైల్స్ అనేది లైక్ ఏపీఐ కాల్స్ అనేది ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది గైస్. ఓకేనా, అందుకే మీ అందరికి అర్థం కావడానికి నేను 1 by 1 చెప్తున్నాను గైస్. ఓకేనా, మనం యూస్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూసాం, సింటాక్స్ చూసాం, డిపెండెన్సీ ఏరియా అంటే కూడా చూసాం. ఎగ్జాంపుల్ ఏంటి గైస్, ఇక్కడ చూడండి. యూజ్ ఎఫెక్ట్ అనే మెథడ్ని తీసుకున్నాడు. ఆ మెథడ్లో మనకు 2 వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటి, ఫంక్షన్ రాయాలి, ఇంకోటి ఏంటి డిపెండెన్సీ ఏరియా. ఆ ఫంక్షన్ ఏం రాశాడు, console.log అని యూస్ ఎఫెక్ట్ ట్రిగ్గర్డ్, యూస్ ఎఫెక్ట్ ట్రిగ్గర్ అవ్వాలని రాశాడు. కానీ అది ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, డిపెండెన్సీ ఏరియా మీద ట్రిగ్గర్ అయి ఉంటుంది గైస్. ఇక్కడ ఏం రాశారు, డిపెండెన్సీ ఏరియాలో కౌంట్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నారు గైస్. దీని మీనింగ్ ఏంటి గైస్, నేను ఆల్రెడీ 3 కండిషన్ చెప్పాను. ఒకటి, డిపెండెన్సీ ఏరియాలో ఏమి రాయకపోతే యూస్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ పేజ్ రెండర్ అయినప్పుడే ఒక్కసారి మాత్రమే పర్ఫామ్ అవుద్ది. అసలు డిపెండెన్సీ ఏరియా అసలు మెన్షన్ చేయకపోతే పేజ్ ఎన్నిసార్లు అయితే రెండర్ అయిందో అన్నిసార్లు మనకి యూస్ ఎఫెక్ట్ ఫంక్షన్ పర్ఫామ్ అవుద్ది. అలా కాకుండా డిపెండెన్సీ ఏరియాలో ఏమైనా మెన్షన్ చేస్తే ఆ వేరియబుల్ అనేది లైక్ మనం దేన్నైతే మెన్షన్ చేసామో ఆ మెన్షన్ చేసింది ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పుడు మాత్రమే యూస్ ఎఫెక్ట్ పర్ఫామ్ అవుద్ది. సో ఇదేంటి, థర్డ్ కేస్. నేను డిపెండెన్సీ ఏరియాలో కౌంట్ అనేది మెన్షన్ చేశాను. సో అప్పుడు ఏం జరుగుద్దంట, యూస్ ఎఫెక్ట్ విల్ రన్ ఓన్లీ వెన్ కౌంట్ చేంజెస్. గెస్ ఎప్పుడైతే ఈ కౌంట్ వాల్యూ అనేది చేంజ్ అయిందో అప్పుడు మనకి యూస్ ఎఫెక్ట్లో ఉన్న ఫంక్షన్ మనకి పర్ఫామ్ అవుద్ది గైస్. ఓకేనా, అది కూడా మనం చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే గైస్, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూస్ ఎఫెక్ట్ మనం చూసేసాం. సో కమింగ్ టు ది సెకండ్ టాపిక్ గైస్. సో గైస్ మన సెకండ్ టాపిక్ ఏంటి, వాట్ ఈస్ జేఎస్ఎన్ ఫైల్ గైస్. మనం ఇప్పటి వరకు HTML చూసాం, CSS చూసాం, జావా స్క్రిప్ట్ చూసాం అండ్ రియాక్ట్ కూడా చూసాం. అసలు .json ఫైల్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం గైస్. అసలు .json ఫైల్ అంటే జేఎస్ఎన్ ఫుల్ ఫామ్ ఏంటి గైస్, మనకు ప్రతిదానికి ఫుల్ ఫామ్ ఉందా. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో అలాగే .json అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ గైస్. మీరు పేరులోనే ఉంది మనకి ఏంటంట, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ గైస్. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కీ వాల్యూ పేర్స్. సో మనకి పేరులోనే అర్థమైపోతుంది. ఓకే, ఆ ఫైల్లో మనం ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్లో మనకి ఏముంటాయి, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో మన పేర్లో సగం అర్థమైంది. సో మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో ఏంటంట, ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. సో ఈజ్ ఏ లైట్ వెయిట్ డేటా ఫార్మేట్ గైస్. ఏంటంట, నేను ఎప్పుడైతే .json ఫైల్ క్రియేట్ చేశానో అది ఎందుకు యూజ్ అవుద్దంట, అలా క్రియేట్ చేయడం వల్ల మనకి లైట్ వెయిట్ డేటా ఫార్మేట్ గైస్. ఒకవేళ మనకి .json ఫైల్స్ అనే కాన్సెప్ట్ లేకపోతే మనం డేటాబేస్లో డేటాని స్టోర్ చేసి మనం డేటాని యూజ్ చేసుకోవాల్సి వచ్చేది గైస్. సో అలా కాకుండా మనకి లైక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా, సో మనం ఎప్పుడు కూడా ప్రతిసారి చాలామంది లైక్ వాళ్ళ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, మనకి డేటా మీద టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, సో ఇవన్నీ కూడా వాళ్ళు డేటాబేస్ కనెక్ట్ చేసి డేటాబేస్లో ఉన్న వాల్యూని చేంజ్ చేయకుండా జస్ట్ జేఎస్ఎన్ ఫైల్ తీసుకుని జేఎస్ఎన్ ఫైల్స్లో డేటాని జస్ట్ చేంజ్ చేస్తారు గైస్. ఎందుకంటే .json ఫైల్స్ అనేది లైట్ వెయిట్ డేటా ఫార్మేట్ గైస్. ఇది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఏంటి, యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ స్ట్రక్చర్డ్ డేటా ఇన్ కీ వాల్యూ ఫార్మేట్ గైస్. ఏంటంట, ఇది లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఎందుకు యూజ్ చేస్తారు, డేటాని స్టోర్ చేసుకుంటాకి అండ్ ట్రాన్స్ఫరింగ్ స్ట్రక్చర్డ్ డేటా అంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటాకి, అంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అనమాట. అండ్ కీ వాల్యూ ఫార్మాట్లో ఉంటుంది గైస్, అంటే అండర్స్టాండింగ్ ఫార్మాట్లో ఉంటుంది. సో అందుకే చాలామంది డేటాబేస్ యూస్ చేయకుండా జస్ట్ .json ఫైల్ యూస్ చేసుకుని డేటాని దాంట్లో స్టోర్ చేసుకుని మనకి టాస్క్ అనేది పర్ఫామ్ చేసుకుంటారు గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి, లైట్ వెయిట్ డేటా ఫార్మాట్లో ఉంటుంది. ఓకే,
గైస్ ప్రతిదానికి ఎలాగైతే సింటాక్స్ ఉంటుందో సో మనకేంటి మన కాన్సెప్ట్ అయితే సింటాక్స్ ఉంటుంది. ఇదేంటి ఫైల్ కాబట్టి స్ట్రక్చర్ ఉంటుంది. సో మనం JSON ఫైల్ స్ట్రక్చర్ చూద్దాం గైస్. సో ఫస్ట్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాని లోపల మనకి ఏదైతే కావాలో ఆ డేటాని ఆబ్జెక్ట్స్ రూపంలో రాసుకోవాలి గైస్. ఓకేనా. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ మనం కర్లీ బ్రాస్ ఓపెన్ చేయాలి, ఎండింగ్ అనేది కర్లీ బ్రాస్ క్లోజ్ చేయాలి గైస్. ఓకేనా. మన లోపల ఏం రాయాలి? సో మనకి కీ కాలన్ వాల్యూ. ఓకేనా గైస్. సో దీని మొత్తాన్ని ఏమంటారు మనం? సో దీని మొత్తాన్ని మనం ఆబ్జెక్ట్ అంటారు. సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ JSON ఫైల్. ఓకేనా గైస్. JSON ఫైల్స్లో ఏముంటాయి? మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకేనా గైస్. అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి కమింగ్ టు ది థర్డ్ టాపిక్ గైస్. సో గైస్ మన థర్డ్ టాపిక్ ఏంటి? వాట్ ఈజ్ API అండ్ వాట్ ఆర్ ది HTTP మెథడ్స్. ఓకేనా గైస్. ఫస్ట్ ఏంటి మనం ఏం చూద్దాం, అసలు API అంటే ఏంటో చూద్దాం గైస్. ఏంటంటే API అంటే? API అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకేనా గైస్. API ఫుల్ ఫామ్ ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈజీ వే ఫర్ యువర్ React యాప్ టు కమ్యూనికేట్ విత్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ HTTP మెథడ్స్. గైస్ చాలా అంటే చాలా సింపుల్. మీరు ఏదో అమ్మో API అంటే ఏంటి అది నాకు అసలు అర్థం కావట్లేదు గైస్. ఏంటంట ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే API ఫుల్ ఫామ్ ఏంటి? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే అప్లికేషన్ అంటే ఏంటి గైస్? ఫస్ట్ అప్లికేషన్ అంటే ఏంటి గైస్? అప్లికేషన్ అంటే ఒక ప్రాజెక్ట్ అనమాట. లైక్ వెబ్సైట్ అవ్వచ్చు, యాప్ అవ్వచ్చు, అది ఒక అప్లికేషన్. ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? UI. మనకి ఏదైతే కనపడుతుందో దాన్ని ఇంటర్ఫేస్ అంటారు. సో ఇక్కడ ఏంటి? ప్రాజెక్టు UI ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే మన ప్రాజెక్ట్లో ఏదైతే కనపడుతుందో దానికోసం మనం ఏదైతే అది కనపడాలంటే మనం HTTP మెథడ్స్ని యూస్ చేస్తాం. సో దాన్ని మనం API అంటాం. ఓకేనా గైస్. అర్థమయ్యిందా? API ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే ప్రోగ్రామింగ్ పరంగా అప్లికేషన్లో ఇంటర్ఫేస్లో ఏదైతే డిస్ప్లే అవ్వాలో ఆ డిస్ప్లే అవ్వడానికి మనం HTTP మెథడ్స్ని యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ API. ఓకే గైస్. మీకు సింపుల్గా చెప్పాలంటే, మీకు ఓవరాల్గా చెప్పాలంటే గైస్, డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్టోరేజ్ ప్లేస్. అంటే గైస్ మీకు ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ మన డీమార్ట్ గైస్. ఓకేనా. ఏంటి? డీమార్ట్. సో మనం ఆల్రెడీ ఏం చూసాం ఇక్కడ? JSON ఫైల్స్ చూసాం గైస్. JSON ఫైల్స్ ఈజ్ నథింగ్ బట్ మనకి యాప్లు ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లైక్ మింత్రా. సో గైస్ ఇక్కడ అనేది ఏంటంటే మనకి డేటాబేస్లోనూ సేమ్ వాల్యూస్ ఉన్నాయి గైస్. మనకి డీమార్ట్లోనూ షర్ట్లు ఉంటాయి, ప్యాంట్లు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, డ్రింకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా కాకుండా మనం అక్కడ వరకు వెళ్ళకోకుండా ఫోన్లో మనకి యాప్స్ ఉన్నాయా, అమెజాన్, ఫ్లిప్కార్ట్. సో అలాగే JSON ఫైల్స్ గైస్. ఇప్పుడు చాలామంది డీమార్ట్కి వెళ్తున్నారా లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటున్నారా? సో అలాగే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఆర్డర్ పెట్టుకుని మన సైజు కానీ చూసుకొని మనకు సరిపోతుందో లేదో చూసుకుంటాం. సో అలా కూడా ఎవరైతే ఫ్రెషర్స్ అసలు నా ప్రాజెక్ట్ వర్క్ అవుతుందా, నేను అనుకున్న టాస్క్లు పర్ఫామ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటాకి JSON ఫైల్ మీద టాస్క్ పర్ఫామ్ చేస్తారు గైస్ డేటాతో. సో మనకి డేటాబేస్ అంటే డీమార్ట్ లాగా, JSON ఫైల్ అంటే మన యాప్స్ లాగా. ఓకేనా. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా. సో ఇవన్నీ గైస్. సో గైస్ మనం డీమార్ట్కి వెళ్ళినా, JSON ఫైల్స్కి వెళ్ళినా గైస్ మనకి కావాల్సింది ఏంటి? మనకి ఒకరు కావాలి. ఎందుకు కావాలి? మనం డీమార్ట్కి వెళ్ళాలన్నా మనం ఒక వెహికల్ ద్వారా వెళ్ళాలి. మనకి JSON ఫైల్స్లో మనం ఆర్డర్ పెట్టినా కూడా మనం ఒక వెహికల్ ద్వారా రావాలి. అవును గైస్. ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ ఎలా వస్తాడు? ఒక వెహికల్ ద్వారా వస్తాడు. ఒకవేళ మనం డీమార్ట్కి వెళ్ళాలంటే ఆటో కానీ, రిక్షా కానీ, ఆటో కానీ, బైక్ కానీ, కార్ కానీ, సో బై వాక్ కానీ వెళ్ళాలి. అంటే ఇక్కడ
మన టాస్క్ పర్ఫామ్ చేయడానికి మనకి ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ని ఏదైతే కలుపుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. సో ఇక్కడ మనల్ని డీమార్ట్ని కలిపేది ఎవరు? సో మన డిస్టెన్స్. సో ఏంటి, మనం బై వాక్ వెళ్ళొచ్చు, కార్ వెళ్ళొచ్చు, సో ఆటో వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. కానీ సో అసలు వెహికలే లేకపోతే మనం వెళ్ళగలమా? సో అలాగే హెచ్టిటిపి మెథడ్స్ లేకపోతే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి డేటా రాదు, బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటా వెళ్ళదు. సో అంతే కదా గైస్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి డీమార్ట్కి వెళ్ళాలంటే నాకు ఎలాంటి సోర్స్ లేకుండా నేను డీమార్ట్లోంచి డేటా తెచ్చుకోగలనా? లైక్ ఏమైనా సరుకులు తెచ్చుకోగలనా? నేను ఎప్పుడు తెచ్చుకోగలను? నా దగ్గర ఎప్పుడు ఏమైనా రిసోర్స్ ఉంటే నేను వాటిని యూజ్ చేసుకుని నేను డీమార్ట్లో అంటే డేటాబేస్లో ఉన్న డేటాని తెచ్చుకోగలను. అలా మనకి డేటాబేస్లో ఉన్న డేటాని తెచ్చుకోవడానికి యూజ్ అయ్యే హెచ్టిటిపి మెథడ్స్నే మనం ఏపీఐస్ అంటాం. ఓకేనా గైస్? సో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఏపీఐస్ హెచ్టిటిపి మెథడ్స్ ఉంటాయి గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్తున్నది. సో మీకోసమే నేను మనకి రియల్ లైఫ్లో ఎలా అయితే మనం తెలుసో మనకు అలాగే చెప్తున్నాం గైస్. ఓకేనా? సో గైస్ ఇప్పుడు మనం అసలు హెచ్టిటిపి మెథడ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం గైస్. హెచ్టిటిపి మెథడ్స్ మనకి ఏంటంట, గెట్ అంట. గెట్ అంటే ఏంటి? యూజర్ టు రిట్రీవ్ డేటా. గైస్ ఇప్పుడు మనం గెట్ వాడతాం, మన దగ్గర ఉన్న డేటా అంతాన్ని రిట్రీవ్ చేసుకోవాలంటే మనం గెట్ అని హెచ్టిటిపి మెథడ్స్ వాడతాం గైస్. ఆల్రెడీ చెప్పాను హెచ్టిటిపి మెథడ్స్ ఎందుకు వాడతాం. కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్కి మనం హెచ్టిటిపి మెథడ్స్ యూజ్ చేస్తాం. ఓకేనా గైస్? హెచ్టిటిపి మెథడ్స్ లేకపోతే మనం ఫ్రంట్ ఎండ్లో డేటా బ్యాక్ ఎండ్కి వెళ్దు, బ్యాక్ ఎండ్లో డేటా ఫ్రంట్ ఎండ్కి రాదు గైస్. ఓకేనా? ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం కూడా ఎలాంటి రిసోర్స్ లేకుండా ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలాగైతే వెళ్ళలేము, అలాగే హెచ్టిటిపి మెథడ్స్ లేకుండా డేటా అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళదు గైస్. ఓకేనా? సో దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో మనకి బైకు, కారు, సో ట్రైను, సో అలా ఎలాగైతే ఉన్నాయో సో దీనికి కూడా టైప్స్ ఆఫ్ హెచ్టిటిపి మెథడ్స్ ఉన్నాయి గైస్. ఓకేనా? ఇప్పుడు ఏంటి గెట్ అంటే ఏంటి? యూజ్డ్ టు రిట్రీవ్ డేటా. అంటే డేటాబేస్లో ఉన్న డేటాని మనకి రిట్రీవ్ చేసుకోవాలంటే అంటే ఏంటి? రిట్రీవ్ ఈజ్ నథింగ్ బట్ గెట్ అంటే పొందడం. మన డిస్ప్లే గైస్ ఇప్పుడు మనం గెట్ చేసుకుంటాం. మన వెబ్సైట్లోకి అన్ని డిస్ప్లే అవ్వాలంటే మనం గెట్ అని యూజ్ చేస్తాం. గెట్ ఏం చేద్దంట, ఆ డేటాబేస్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం తీసుకోవచ్చు. గెట్ అనే హెచ్టిటిపి మెథడ్ వాడుతుంది. సో దానికి సింటాక్స్ ఏంటి గైస్? ఫెచ్ అనే కీవర్డ్ యూజ్ చేసి సో ఇక్కడ ఏంటి, మనం పాత్ ఇవ్వాలి. ఆ పాత్ ఏంటి? ఆ డేటా యొక్క పాత్ గైస్. ఓకేనా? ఆ డేటా ఏ పాత్లో ఉందో ఆ డేటా పాత్ ఇవ్వాలి గైస్. తర్వాత ఏంటి? పోస్ట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? యూజ్డ్ టు క్రియేట్ న్యూ డేటా గైస్. గెట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాని డిస్ప్లే చేస్తాకి గెట్ యూజ్ చేస్తాం గైస్. తర్వాత ఏంటి? పోస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? యూజ్డ్ టు క్రియేట్ న్యూ డేటా. అంటే మన దగ్గర ఉన్నాయి కాకుండా నేను కొత్తగా వేరే డేటాని ఇన్సర్ట్ చేయాలంటే పోస్ట్ అనే హెచ్టిటిపి మెథడ్ యూజ్ చేస్తాం గైస్. డోంట్ వర్రీ. ఏంటన్నా ఇంత సింపుల్గా ఇంత ఫాస్ట్గా చెప్పేస్తున్నామంటే గైస్ ఇవి మనం ఫర్దర్ క్లాస్లో క్లారిటీగా విత్ ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ముందు మీకు అర్థం కావాలంటే మీకు అసలు ఈ హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటో తెలియాలి, డెఫినేషన్ తెలియాలి, ఏది ఎప్పుడు వాడాలో తెలియాలి. అలాంటప్పుడే మీకు తర్వాత నేను చెప్పినప్పుడు అర్థం అవుతుంది గైస్. ఓకేనా? సో గెట్ అంటే రిట్రీవ్ ది డేటా. సో పోస్ట్ అంటే క్రియేట్ న్యూ డేటా గైస్. సింటాక్స్లు మీకు అర్థం కాకపోయినా పర్లాప్పుడు సో ఫర్దర్గా నేను చెప్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుద్ది. సో ఫస్ట్ మీరు డెఫినేషన్ చూడండి గైస్. ఓకేనా? సో ఎవరికైతే నాకు ఇంకా బాగా అర్థం కావాలో సో మీరు వీడియోని సో స్టాప్ చేసుకుని మీరు ఎక్కడైనా నోట్ కూడా చేసుకోవచ్చు గైస్. ఓకేనా? సో జస్ట్ ఏం లేదు, మనం గెట్టకైతే ఎలాంటి మెథడ్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సిన డిఫాల్ట్గా మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ అని ఉంటుంది. కానీ మనం ఇంకా రిమైనింగ్ ఏది యూజ్ చేసినా సరే మనం మెథడ్ని మెన్షన్ చేసుకోవాలి గైస్. సో నేను ఇక్కడ పోస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాను కాబట్టి మెథడ్ ఈజ్ ఈక్వల్ టు మెథడ్ కాలన్ పోస్ట్ అని మెన్షన్ చేయాలి గైస్. సో పుట్ ఎప్పుడు యూజ్ చేస్తామంట? అప్డేట్ ది ఎంటైర్ ఎగ్జిస్టింగ్ డేటా. అంటే ఏంటి గైస్? గెట్ అంటే రిట్రీవ్ చేసుకుంటాకి, పోస్ట్ అంటే
కొత్త డేటాని క్రియేట్ చేస్తాకి, పుట్ అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో ఏమైనా మాడిఫై చేస్తా గైస్. ఓకేనా, అంటే ఏంటి, ఆల్రెడీ ఉన్నదని మాడిఫై చేస్తాకి. కానీ ప్యాచ్ ఎప్పుడు వాడతాం, ఆల్రెడీ ఉన్న దాంట్లోనే అన్నీ మాడిఫై చేయకుండా, ఆల్రెడీ ఉన్న దాంట్లో నాకు 10 కాలమ్స్ ఉన్నాయి గైస్. ఆ 10 కాలమ్స్ని నేను మాడిఫై చేయకుండా ఏదైనా ఒక్క కాలమ్నే నేను మాడిఫై చేయాలంటే ప్యాచ్ అని యూజ్ చేస్తాను గైస్. ఓకేనా, సో డిలీట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, డిలీట్ ది ఎగ్జిస్టింగ్ డేటా. అంటే నాకు డేటాబేస్లో ఉన్న డేటాని ఎప్పుడైనా నేను డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం డిలీట్ అని హెచ్టిటిపి మెథడ్ని యూజ్ చేస్తాం గైస్. ఓకేనా, అర్థమయ్యిందా గైస్? ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో మనం ఏం చూసాం, ఏపీఐ అంటే ఏంటో చూసాం, హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటో చూసాం గైస్. ఓకేనా, తర్వాత ఏంటి, సో నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటి, ఫెచ్ ఏపీఐ డేటా యూజింగ్ యూజ్ ఎఫెక్ట్ గైస్. ఇప్పుడు వరకు మనం యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూసాం, అండ్ ఏంటి తర్వాత జేఎస్ఎన్ ఫైల్స్ అంటే ఏంటో చూసాం, తర్వాత ఏపీఐ అంటే ఏంటో చూసాం, హెచ్టిటిపి మెథడ్స్ అంటే ఏంటో చూసాం గైస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 3 టాపిక్స్ మీద అసలు జేఎస్ఎన్ ఫైల్ క్రియేట్ చేసి యూజ్ ఎఫెక్ట్ మెథడ్లో నేను జేఎస్ఎన్ ఫైల్స్ని డేటాని గెట్ చేసుకుని నేను డిస్ప్లే చేస్తున్నాను గైస్, డేటా అనేది మన రియాక్ట్ పేజ్లో. సో ఎవరు కూడా మిస్ కాకుండా, మిస్ చేయకుండా చూడండి గైస్. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ వరకు అర్థం కాకపోయినా నేను ఇప్పుడు చెప్పేది మీరు క్లారిటీగా చూడండి గైస్, అప్పుడే మీకు అర్థం అవుద్ది. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఫెచ్ ఏపీఐ డేటా యూజింగ్ యూజ్ ఎఫెక్ట్ గైస్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా, అసలు ఎలా గెట్ చేయాలి, ఎలా చేసుకోవాలి మొత్తం మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఓకేనా, సో మనం ఇప్పుడు చూద్దాం గైస్. మన ఇది index.js ఫైల్ గైస్. మనం ఆల్రెడీ ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాం మనం డైలీ. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేసాం, మన index.js ఫైల్లో లాగిన్ పేజ్ని డిస్ప్లే చేసాం గైస్. సో మనకి లాగిన్ పేజ్ యొక్క ఫైల్ అవుట్పుట్ ఏముంది గైస్, మనకు ప్రీవియస్ అవుట్పుట్ ఇలా ఉంది గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఫైల్ మొత్తం ఎక్కడుంది మనకి లాగిన్ పేజ్లో గైస్. మన లాగిన్ పేజ్లో మనం డిఫాల్ట్గా మనం ఏం రాసుకున్నాం, జస్ట్ లాగిన్ పేజ్ యొక్క కోడ్ రాసుకున్నాం గైస్. సో మనం అంతకుముందు ఏం చేసాం, డాట్ కీ అండ్ మ్యాప్ మనం యూజ్ చేసాం కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది నేను లాగిన్ పేజ్లోనే చెప్పేసాను గైస్. సో మీకు క్లమ్జీగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు గైస్ మనం లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం, సైన్ అప్ పేజ్ని గైస్ నేను మిమ్మల్ని క్రియేట్ చేయమన్నా ప్రీవియస్ క్లాస్లో. ఎవరైతే క్రియేట్ చేయలేదో మీరు ఇప్పుడైనా క్రియేట్ చేయండి గైస్, లేట్ లేదు. సో గైస్ మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో అప్పుడే మీకు వచ్చుద్ది గైస్, అలా కాకుండా నేను చెప్పిన వీడియోస్ మీకు వింటే రాదు గైస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది గైస్. ఓకే నేను ఇది మారిస్తే ఇలా జరుగుతుందా, ఇది మార్చకపోతే ఎలా ఉంటుందా అని మీకు డిఫరెన్స్ తెలిస్తేనే మీకు అర్థమవుతుంది గైస్. అలా కాకుండా నా వీడియోస్ చూస్తే మీకు అర్థం కాదు గైస్. ఓకేనా, మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు అప్పుడే అర్థమవుతుంది గైస్. సో గైస్ నేనేం చేస్తానంటే, సో గైస్ మనకు అవుట్పుట్ చూడండి గైస్ ఎలా ఉందో. లైక్ లాగిన్ పేజ్లో మనకి ఈ బాక్సెస్ అన్నీ వచ్చినాయి కాబట్టి నేను ఆ బాక్సెస్ అన్ని నేను హోమ్ పేజ్కి తీసుకెళ్తాను గైస్. ఎందుకంటే మనకి హోమ్ పేజ్లోనే మనకి మూవీ బాక్సెస్ ఉంటాయి కాబట్టి. సో మన ప్రాజెక్ట్ ఏంటి గైస్, హోమ్ థియేటర్. మనం ఆల్రెడీ లాగిన్ పేజ్ నేనే క్రియేట్ చేసి మీ అందరికీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసాం గైస్. సో సైన్ అప్ పేజ్ మీరు క్రియేట్ చేయండి. ఇప్పుడు మనం హోమ్ పేజ్ చూద్దాం గైస్. ఓకేనా, సో నేను హోమ్ పేజ్ క్రియేట్ చేస్తున్నా, హోమ్ పేజ్.js. ఓకే గైస్, సో మనం ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి గైస్, మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి మనం ఏ కాంపోనెంట్తో పేజ్ అనేది బిల్డ్ చేయాలి. అది ఫంక్షన్ కాంపోనెంటా, క్లాస్ కాంపోనెంటా. ఫంక్షన్ కాంపోనెంట్ ఎలా, జస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ లోపల రిటర్న్లో JSX రిటర్న్ చేయాలి. కానీ క్లాస్ కాంపోనెంట్ అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, రియాక్ట్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత రియాక్ట్ అనే దాంట్లో కాంపోనెంట్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. తర్వాత రెండర్ అనే మెథడ్ని కాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి క్లాస్ కాంపోనెంట్ అవుద్ది గైస్. సో నేను అదంతా చేయకుండా జస్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ యూజ్ చేస్తాను గైస్. సో నేనేంటి ఫంక్షన్ నేమ్ ఏంటి, హోమ్ పేజ్ గైస్. మీరు గుర్తుపెట్టుకోండి మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి గైస్. ఓకేనా, హోమ్ పేజ్ ఫస్ట్ మనకి క్యాపిటల్ లెటర్ ఉండాలి ఫంక్షన్లో. తర్వాత మనకి, సో గైస్ ఓకేనా, అర్థమవుతుందా? సో ఏంటి మనకి ఓకే బాగానే ఉంది.
గైస్ ఇంకోటి ఫస్ట్ ఏంటి మీరు డిసైడ్ అవ్వాలి ఫంక్షనల్ కాంపోనెంట్ క్లాస్ కాంపోనెంట్. తర్వాత ఏం చేయాలి గైస్, మీరు అర్జెంటుగా ఎప్పుడైతే డిసైడ్ అయ్యి దాన్ని రాశారో తర్వాత మీరు ఏం చేయాలి గైస్, ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే గైస్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ నేమ్ ఆర్ ఫైల్ నేమ్. ఓకే గైస్, ఇప్పుడు ఏం జరిగింది గైస్, ఇక్కడ నేను రిటర్న్ అని రాస్తాను గైస్. ఇక్కడ ఎందుకు ఇలా మనకు వస్తుందంటే మనం ఏమీ రిటర్న్ చేయకోకుండా ఇలా రాసాం కాబట్టి మనకి రిటర్న్ వస్తుంది గైస్. సో మనం ఇలా అప్పుడు ఏం చేద్దామంటే సో గైస్ చూడండి, నేను ఇక్కడ H1లో హోమ్ పేజ్ అని రాసి సేవ్ చేశాను గైస్. సో సేవ్ చేసి ఒకసారి మన అవుట్పుట్ చూద్దాం గైస్. గైస్ చూసారా మన అవుట్పుట్ ఏమొచ్చింది, హోమ్ పేజ్ అని వచ్చింది గైస్. మీరు గమనించినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మారలేదు గైస్. మనం ఎందుకు మారలేదన్నా, నేను ఆల్రెడీ లాగిన్ పేజ్ని కాల్ చేయట్లేదు కదా. సో నాకు ఎందుకు హోమ్ పేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందంటే గైస్, మీరు ఒక్కసారి చూసినట్టయితే మనం స్టైల్ డాట్ సిఎస్ఎస్లో మనకి దేనికి అప్లై చేసాం, బాడీకి అప్లై చేసాం గైస్. రియాక్ట్ అనేది సింగిల్ పేజ్ అప్లికేషన్. అంటే మనకి రియాక్ట్లో ఒక్క హెచ్టిఎంఎల్ ఫైల్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క హెచ్టిఎంఎల్ ఫైల్కి ఖచ్చితంగా బాడీ అనే ఎలిమెంట్ ఉంటుంది. సో మనకి బాడీకి నేను ఆ స్టైల్స్ అనేది అప్లై చేసాను గైస్. సో అందుకే ప్రతి పేజీకి మనకి బాడీకి ఆ స్టైల్స్ అనేది వచ్చేస్తుంది గైస్. సో నేను మీకు డిఫరెన్స్ తెలుస్తాక నేను ప్రస్తుతానికి అయితే ఈ బాడీని సో కామెంట్స్ పెట్టేస్తున్నాను గైస్. సో కామెంట్స్ పెట్టేస్తున్నాను బాడీ అనే సిఎస్ఎస్ ఫైల్స్ నేను కామెంట్ పెట్టేస్తాను గైస్. ఇప్పుడు మన అవుట్పుట్ చూద్దాం గైస్. చూసారా మనకి హోమ్ పేజ్ అనే మనకి వచ్చింది. సో ఎందుకు వచ్చింది మనకు హోమ్ పేజ్ అని అలా, సో ఎందుకంటే నేను హోమ్ పేజ్లో ఎలా దేన్ని నేను డిస్ప్లే చేయట్లేదు, జస్ట్ హోమ్ పేజ్ అనే నేమ్ మాత్రమే డిస్ప్లే చేసాను గైస్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ లైక్ యూస్ ఎఫెక్ట్ చూసాం, జేఎస్ఎన్ ఫైల్స్ చూసాం, ఏపీఐ కాల్స్ చూసాం. నేను ఇప్పుడు ఆ 3 కాన్సెప్ట్ సో మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా, దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటి, యూస్ ఎఫెక్ట్. సో గైస్ మనం యూస్ ఎఫెక్ట్ అనేది మనం ముందు యూజ్ చేసుకోవాలంటే ఆ ప్యాక్ అది దేంట్లో ఉందో మనకు తెలియాలి గైస్. ఒకవేళ అది మీకు తెలియకపోతే డైరెక్ట్గా మీరు యూస్ ఎఫెక్ట్ని వాడగానే అది మీకు ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అయిపోద్ది గైస్. ఓకేనా, సో నేను యూస్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తాను గైస్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. సో గైస్ చూసారా, నేను ఎప్పుడైతే యూస్ ఎఫెక్ట్ అని రాశానో ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ యూస్ ఎఫెక్ట్ ఫ్రమ్ రియాక్ట్. అంటే మనకి ఏంటి, రియాక్ట్ అనే ప్యాకేజ్లో మనకి యూస్ ఎఫెక్ట్ అనే మెథడ్ ఉంది గైస్. ఓకేనా, సో మనకి దీంట్లో ఏముంటాయి, 2 వాల్యూస్ ఉంటాయి గైస్. సో దాంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఫంక్షన్. సో అది ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అయినా అవ్వచ్చు గైస్, ఎనానమస్ ఫంక్షన్ అవ్వచ్చు, యారో ఫంక్షన్ అవ్వచ్చు, నేమ్డ్ ఫంక్షన్ అవ్వచ్చు. సో తర్వాత ఏంటి గైస్, డిపెండెన్సీ అరే. సో మనం 2 ఇచ్చాం. సో ఓకే గైస్, తర్వాత ఏంటి మనకు సెమీకోలన్. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం గైస్, నేను ఆల్రెడీ ఏం చెప్పాను, జేఎస్ఎక్స్ ఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఉన్న డేటాని దీంట్లో ఎలా గెట్ చేయాలో చూద్దాం గైస్. ఓకేనా, మనం యూస్ ఎఫెక్ట్ డిక్లేర్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం గైస్, అసలు గైస్ నేను ఆల్రెడీ మీకు అంటే నేను ఇక్కడే మొత్తం క్రియేట్ చేస్తే టైం అయిపోద్దని నేను ఆల్రెడీ జేఎస్ఎన్ ఫైల్ క్రియేట్ చేసాను గైస్. చూడండి ఇక్కడ ఏమన్నా మనకి movies.jsn గైస్. నేను ఆల్రెడీ జేఎస్ఎన్ ఫైల్స్ క్రియేట్ చేసి జస్ట్ గైస్ ఏమీ లేదు, మీరు ఎలాగైతే హోమ్ పేజ్.jsn క్రియేట్ చేశారో జస్ట్ అలాగే మీరు గైస్ ఇక్కడ ఉందా, మీరు కిందకు వచ్చేసి క్లిక్ చేసి న్యూ ఫైల్. ఓకే గైస్, న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఫైల్ ఎక్స్టెన్షన్ మాత్రం .jsn ఇవ్వండి గైస్. ఓకేనా, మీరు ఫైల్ నేమ్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఫైల్ నేమ్ .jsn ఇస్తే దాని లోపల మీకు కావాల్సిన డేటాని రాసుకోవచ్చు గైస్. సో అలా రాసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి గైస్, మూవీస్ అని రాసి సో స్క్వేర్ బ్రాకెట్ గైస్. మూవీస్ అని ఎందుకు రాశానంటే మనకి పాత్ లాస్ట్లో మూవీస్ అని వచ్చొద్దు గైస్. ఓకేనా, మనం ఇక్కడ ఏదైతే రాస్తామో అది రూట్ అవ్వద్దు గైస్. ఓకేనా, సో ఏం చేశాను, నేను మూవీస్ అని రాసి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో నాకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ అని రాసుకున్నాను గైస్. సో మనకి ఎలా ఉంటే ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ కీ వాల్యూ పేర్ గైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చూసాం, movies.jsn ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో మనం డేటాను కూడా యూజ్ చేసాం అన్న. ఇప్పుడు ఈ డేటా అనేది నాకు ఎలా ఫ్రంట్ ఎండ్లోకి వచ్చుద్ది అన్న గైస్. మన డేటా అనేది ఖచ్చితంగా మనకి ఫ్రంట్ ఎండ్లో రావాలంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక పాత్ అనేది ఉండాలి గైస్, URL. ఓకేనా గైస్, మనకి JSN ఫైల్ అనేది మనకి రన్ అవ్వాలంటే సర్వర్లో మనం ఒక కమాండ్ అనేది యూజ్ చేయాలి గైస్. ఓకేనా,
ఆ కమాండ్ వచ్చేసి గైస్ జాగ్రత్తగా చూడండి. కమాండ్ వచ్చేసి జేఎస్ఎన్ సర్వర్. ఓకే గైస్, కమాండ్ ఏంటి? జేఎస్ఎన్ సర్వర్ స్పేస్ వాచ్. ఓకే గైస్, జేఎస్ఎన్ సర్వర్ స్పేస్ హైఫెన్ వాచ్. మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసాం దాని నేమ్ గైస్, మన ఫైల్ నేమ్ ఏంటి? మూవీస్ డాట్ జేఎస్ఎన్. గైస్ ఇక్కడ నేను మూవీస్ ఇచ్చాను కాబట్టి మూవీస్ అని నేమ్ కొట్టాను. మీరు కూడా మూవీస్ అని డాట్ జేఎస్ఎన్ కొట్టవాకండి. మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఫైలే మీరు టైప్ చేయండి గైస్. ఓకేనా? జేఎస్ఎన్ సర్వర్ స్పేస్ హైఫెన్ వాచ్ స్పేస్ మూవ్ అంటే ఫైల్ నేమ్ డాట్ జేఎస్ఎన్ అని ఎప్పుడైతే మీరు టైప్ చేసి ఎంటర్ కొడతారో గైస్, మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ ఏంటి, మనకి ఒక యూఆర్ఎల్ క్రియేట్ అయిపోయింది. అంటే ఏంటి, ఆ యూఆర్ఎల్ దగ్గర మనకి డేటా అనేది అవైలబుల్గా ఉంది. ఆ యూఆర్ఎల్ ఏంటి? http డాట్ మనకి // లోకల్ హోస్ట్ డాట్ 3000 గైస్. మనకి పోర్ట్ నెంబర్ గైస్, మనకి ప్రతిదీ కూడా పోర్ట్ నెంబర్ దగ్గరే రన్ అవుద్ది. సో మనకి ఈ డేటా ఎక్కడ ఉందంట? 3000 పోర్ట్ నెంబర్లో /movies అనే రూట్ దగ్గర ఉంది గైస్. సో నేను దీన్ని జస్ట్ కంట్రోల్ పెట్టి గైస్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను గైస్. చూడండి, లోకల్ హోస్ట్ 3000 /movies అనే పాత్రలో మనకి ఏముంది గైస్ నేను ఏదైతే గైస్ మీరు చూడండి గైస్, నేను ఏదైతే movies.jsnలో నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ డేటా మొత్తం మనకి గైస్ చూడండి మనకి పాత్రలో వచ్చేసింది. జస్ట్ మనం ఈ పాత్రని యూజ్ చేసుకుని ఈ డేటాని డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు గైస్. ఓకేనా? అర్థమయ్యిందా? సో మనం ఇలా మనకి సర్వర్లో మనకి జేఎస్ఎన్ ఫైల్లో రన్ అవ్వాలంటే మనం ఏం కమాండ్ యూజ్ చేయాలి గైస్? సో జేఎస్ఎన్ సర్వర్ స్పేస్ హైఫెన్ వాచ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జేఎస్ఎన్. ఓకేనా గైస్? అర్థమైందా? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం గైస్. సో గైస్ ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేసాం, జేఎస్ఎన్ ఫైల్ క్రియేట్ చేసుకున్నాం, డేటా రాసాం దాంట్లో. తర్వాత ఏం చేసాం, దాన్ని ఒక పోర్ట్ నెంబర్ దగ్గర కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసాం. సో మనం ఏం చేయాలి, మనం దాన్ని సక్సెస్ఫుల్గా హోమ్ పేజ్లో మనం గెట్ చేద్దాం గైస్. మనకు ఆల్రెడీ http మెథడ్స్ ఉన్నాయి, గెట్, పుట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్ అని. సో మనం ఫస్ట్గా గెట్ అని యూజ్ చేస్తాం గైస్. సో మనం ఆల్రెడీ చెప్పాను, నేను గెట్ అని యూజ్ చేసినప్పుడు మనం మెథడ్ని డిక్లేర్ చేయాల్సిన డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే ఫిట్ చేస్తామో సో అది మనం గెట్ అనే మెథడ్ని యాక్టివేట్ అవుద్ది. సో ఓకే గైస్, సో మనం ఫెచ్ అని రాసి గైస్ దీంట్లో నేను ఏమని చెప్పాను, మన డేటా ఎక్కడైతే ఉందో ఆ పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి గైస్. ఓకేనా? సో మన డేటా ఎక్కడైతే ఉంది, మనకి ఈ యూఆర్ఎల్ దగ్గర మనకి పాత్ అయితే ఉంది గైస్. నేను Ctrl+C కొట్టాను. సో జస్ట్ నేనేం చేసా, ఈ ఫెచ్ అనే దాంట్లో డబల్ కొటేషన్లో నేను ఇచ్చాను గైస్. ఓకేనా గైస్? నేను ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో ప్రామిసెస్ అనే కాన్సెప్ట్ చెప్పాను. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియోలు చూడండి గైస్. ఓకేనా గైస్? మీకు ఈ రియాక్ట్ రావాలంటే ముందు మీకు జావా స్క్రిప్ట్ రావాలి గైస్. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా జావా స్క్రిప్ట్కి లింక్ అయి ఉంటుంది గైస్. సో నేను ఎప్పుడైతే ఫెచ్ అని యూజ్ చేశానో, ఫెచ్ అనేది మనకి ప్రామిసెస్ రిటర్న్ చేస్తుంది గైస్. ప్రామిసెస్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా యూజ్ చేయాలని నేను ప్రీవియస్ క్లాస్లో నేను క్లారిటీగా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కూడా చెప్పాను గైస్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రామిసెస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి డేటా అనేది ఇప్పుడు కాకుండా ఫర్దర్గా వస్తే సో దాన్ని మనం మెయింటైన్ చేస్తాకి మనం ప్రామిసెస్ యూజ్ చేస్తాం గైస్. సో మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇప్పుడు మనం ఫిచ్ అని రాసి మనకి పాత్ ఇచ్చినప్పుడు మనకి డేటా అనేది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు మన తర్వాత లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి సో మనం ఏం చేస్తాం, ప్రామిసెస్ యూస్ చేసి మనం మామూలుగా అయితే ఎసింక్ అవైట్ అని వాడతాం గైస్. సో అలా వాడుకోకుండా జస్ట్ మనం దెన్ యూజ్ చేసి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు గైస్. నేను ఎప్పుడైతే దెన్ అని యూజ్ చేశానో ఆ ప్రామిస్ అనేది మనకి వెయిట్ చేస్తుంది గైస్. ఏమి ఇచ్చేది, మనకి ఆ టాస్క్ అనేది పర్ఫామ్ అయ్యే వరకు గైస్. మనకి ప్రామిసెస్లో ఎన్ని ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రిజాల్వ్, ఒకటి ఏంటి గైస్, ఒకటి రిజాల్వ్, ఇంకోటి ఏంటి గైస్, ఇంకోటి ఏంటి రిజెక్ట్ గైస్. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే నేను దెన్ అని వాడానో సో మనకి ప్రామిసెస్ అనేది రిజాల్వ్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది గైస్. ఓకేనా? లైక్ అవైట్ లాగా. సో మనకి అవైట్ ఎసింక్ కూడా వాడుకోవచ్చు గైస్. కానీ నేను మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి దెన్ అని యూజ్ చేస్తాను. దెన్ వాడటం వల్ల ఏంటి, మనకి ప్రామిసెస్ అనేది ఫంక్షన్ డేటా లోడ్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది గైస్. ఓకేనా? డేటా వెయిట్ చేసి
సో మనకి ఏదైనా ఒక వేరియబుల్లో మనకి స్టోర్ అవుతుంది గైస్. ఓకేనా, నేను సంథింగ్ మనకి రెస్పాన్స్ కాబట్టి నేను సో ఆర్ఈఎస్ అని ఏదో ఒకటి తీసుకుంటున్నాను గైస్. సో నేనేం చేస్తున్నాను, వచ్చిన దాన్ని మనం గైస్ మనకేంటి మనకి ఫిట్స్ అని యూజ్ చేసి మనకి ప్రామిసెస్ అని రిటర్న్ అయింది. సో నేను దాన్ని కన్సోల్లో డిస్ప్లే చేస్తాను గైస్. సో గైస్ ప్రతిదీ మీరు కన్సోల్లో డిస్ప్లే చేయాలి గైస్, అప్పుడే మీకు తెలుస్తుంది డిఫరెన్స్. నేను ముందు కన్సోల్లో డిస్ప్లే చేస్తాను గైస్. సో నేను సేవ్ చేస్తున్నాను. సో గైస్ మీరే చూడండి మనకి కన్సోల్ అవుట్పుట్ ఏమొస్తుందో. సో గైస్ మీరు ప్రతిదీ కన్సోల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది గైస్. చూడండి కన్సోల్ ఏమొచ్చింది గైస్ మనకు అవుట్పుట్. గైస్ మన కన్సోల్లో ఏమైనా అవుట్పుట్ వచ్చిందా గైస్? చూడండి మీకు కన్సోల్లో ఏమైనా అవుట్పుట్ వచ్చిందా గైస్? ఎందుకు మనకి కన్సోల్లో ఏమి అవుట్పుట్ రాలేదంటే గైస్ ఇక్కడ నేను జస్ట్ ఏం రాసా, console.log అని రాసి ఆర్ఈఎస్ అని రాసా. అంటే ఏంటి అది అసలు ఆర్ఈఎస్ అనేది ఏంటి? సో మనం ఏది యూజ్ చేసుకుంటున్నాం, మనకి జేఎస్ఎన్ ఫైల్ యూజ్ చేసుకుంటున్నాం. సో మనకి డేటా అనేది జేఎస్ఎన్ ఫార్మాట్లో కావాలి. సో నేనేం చేయాలి, ముందు మనం కన్సోల్ చేయకోకుండా ఆర్ఈఎస్ అనేది, సో ఎందుకు మనం కన్సోల్ చేయలేము, అప్పుడు మనకి డేటా అనేది ఇంకా ప్రామిసెస్లోనే ఉంది. సో మనం ఏం చేయాలంటే డేటాని సో జేఎస్ఎన్ ఫార్మాట్లోకి మార్చుకోవాలి గైస్. ఓకేనా, మార్చుకున్న తర్వాత నేను ఎప్పుడైతే మళ్ళీ దాన్ని యూజ్ చేశానో తర్వాత మనం మళ్ళీ ఆ జేఎస్ఎస్ అనేది మనకి ఆ జేఎస్ఎన్ ఫైల్ అనేది మళ్ళీ మనకి ప్రామిసెస్ రిటర్న్ చేస్తుంది గైస్. మళ్ళీ నేను దాన్ని యూజ్ చేసుకుని సో డేటా అనే వేరియబుల్లో సో నేనేం చేస్తాను గైస్, ఇప్పుడు కన్సోల్ డిస్ప్లే చేస్తాను గైస్. సో నేను ఇప్పుడు console.logలో నేను డేటాని డిస్ప్లే చేస్తే గైస్ ఒక్కసారి మీరే చూడండి అవుట్పుట్. గైస్ మీరు చూసారా మళ్ళీ మనకు అవుట్పుట్ రాలా గైస్? మీరు గమనించినట్టయితే మనం జస్ట్ జేఎస్ఎన్ ఫైల్స్ని రన్ చేసాం కానీ మనం రియాక్ట్ ఫైల్ని రన్ చేయలేం గైస్. మనం రియాక్ట్ని ఇంకా రన్ చేయలేదు. సో రియాక్ట్ని రన్ చేయడానికి మనకి ఏంటి గైస్, మీకు కనబడుతుందా కింద? సో మనం ఏం యూజ్ చేసాం, మనం జేఎస్ఎన్ ఫైల్ని సర్వర్లో రన్ చేయడానికి ఇది కమాండ్ యూజ్ చేసి రన్ చేస్తే మనకి 3000 పోర్ట్ నెంబర్లో రన్ అయింది గైస్. కానీ మనం రియాక్ట్ని ఇంకా రన్ చేయలేదు. సో మనం రియాక్ట్ రన్ చేయాలంటే npm స్టార్ట్ గైస్. ఇక్కడ మనకు అడుగుతుంది చూడండి, వుడ్ యూ లైక్ టు రన్ ది యాప్ అనదర్ పోర్ట్ ఇన్స్టెన్స్ యాడ్ గైస్. ఇక్కడ మనకి రియాక్ట్ కూడా డిఫాల్ట్గా మనకి 3000 పోర్ట్ నెంబర్ దగ్గర రన్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ 3000 పోర్ట్ దగ్గర మనకి ఏముంది, మనకి మూవీస్ డేటా ఉంది కాబట్టి ఇక్కడ ఏమడుగుతుంది, నేను వేరే పోర్ట్ నెంబర్ దగ్గర రన్ చేయనా. మనం వై అని క్లిక్ చేస్తే మనకి ఏం చేద్దాం గైస్, వేరే పోర్ట్ నెంబర్ దగ్గర మనకి డిస్ప్లే చేద్దాం గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి హోమ్ పేజ్ అనేది మనకి డిస్ప్లే అయింది. సో నేను ఇన్స్పెక్ట్ ఓపెన్ చేస్తాను గైస్. మీరు ఇక్కడ చూసారా, గైస్ మనకి ఎరేజ్ వచ్చింది. సో ఎరేజ్ ఎంత 5 గైస్. ఇక్కడ చూసారా మనకి ఏదైతే నేను ఏదైతే మనకి జేఎస్ఎన్ ఫార్మాట్లో జేఎస్ఎన్ ఫైల్స్ నేను ఏదైతే తీసుకున్నానో గైస్, ఆ డేటా మొత్తం నాకు కావాల్సిన పేజీలో వచ్చేసింది గైస్. చాలా అంటే చాలా సింపుల్ గైస్, ఏమీ లేదు గైస్. నేను మీకోసం మళ్ళీ ఇంకొకసారి నేను ఏం చేస్తున్నానంటే మీకు ప్రతిదీ కూడా డిస్ప్లే చేస్తాను గైస్. సో అప్పుడే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది గైస్. ఏం భయపడాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా ఈజీ గైస్. మీకు అర్థం కావట్లేదు అంతే, అర్థమైతే చాలా సింపుల్ గైస్. ఓకేనా, నేను ఏం చేసి ఫస్ట్ ఫిట్స్ యూజ్ చేస్తాం వల్ల ప్రామిసెస్ అని రిటర్న్ చేస్తుంది. సో నేను దాన్ని యూజ్ చేయాలంటే సో నేనేం చేస్తున్నా, సో దాన్ని నేను డిస్ప్లే చేస్తున్నాను గైస్. ఓకేనా, సో 1 సెకండ్ గైస్, నేను దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. సో console.log నేను ఆర్ఈఎస్ అని డిస్ప్లే చేస్తున్నాను గైస్. సో ఓకేనా, నేను సేవ్ చేస్తున్నాను. సో ఒక్కసారి నేను మళ్ళీ రన్ చేస్తాను గైస్. మీరు ఎక్కడ చూసారా గైస్, ఇక్కడ ఏమొచ్చింది, మనకి రెస్పాన్స్ వచ్చింది. ఓకేనా గైస్, నేను ఎందుకు రెస్పాన్స్ వచ్చింది, నేను ప్రామిసెస్ యూజ్ చేసాను కాబట్టి నాకు రెస్పాన్స్ వచ్చింది. ఓకేనా గైస్, నేను రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి, నాకు టైప్ ఉంది, బాడీ యూజర్ ఉంది, హెడర్ ఉంది గైస్. ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాలు ఉన్నాయి గైస్. ఇక్కడ మనకి రెస్పాన్స్ వచ్చింది గైస్. నాకు ఏం కావాలి గైస్, నాకు ఇక్కడ డేటా క్లమ్జీగా ఉంది, కానీ నాకు ఇక్కడ ఏముంది గైస్, యూఆర్ఎల్ ఉంది, ఏంటి ట్రూ అని ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయి గైస్ రెస్పాన్స్, కానీ నాకేం కావాలి, నాకు ఇక్కడ డేటా క్లమ్జీగా వచ్చేసింది గైస్. ఇక్కడ చూడండి మనకు కావాల్సిన డేటా ఎక్కడుంది గైస్. ఇక్కడ చూడండి గైస్, మీరు చూసారా గైస్, మీరు ప్రతిదీ కూడా చెక్ చేస్తేనే మీకు తెలుస్తుంది గైస్. సో నేనేం చేసా, జస్ట్ నేను ఫెట్ యూజ్ చేస్తాను,
ఫెస్ట్ అనేది యూజ్ చేస్తే మనకి ప్రామిసెస్ అనేది రిటర్న్ అవుద్ది. సో మనం దాన్ని హ్యాండిల్ చేస్తాకి దెన్ అని యూజ్ చేస్తే, ఎప్పుడైతే దెన్ అని యూజ్ చేసామో మనకి ప్రామిసెస్ అనేది వెయిట్ చేసి డేటా రిజాల్వ్ అయ్యే వరకు ఉంటుంది గైస్. ఓకేనా? సో అప్పుడు మనకి డేటా అనేది వెయిట్ చేసి అప్పుడు మనకి లోడ్ అవుద్ది గైస్. సో అప్పుడు లోడ్ అయ్యి మనకి ఏమి రిటర్న్ చేద్దాయి, మనకి రెస్పాన్స్ రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా? ఆ రెస్పాన్స్ మనకి చూడండి గైస్, రెస్పాన్స్ నేను డిస్ప్లే చేశాను. ఆ రెస్పాన్స్ మనకి ఏమున్నాయి, మనకి చాలా ఉన్నాయి గైస్. కానీ మనకి డేటా ఎక్కడ ఉంది గైస్, ఒకసారి మీరు ఎతకండి. మనకి డేటా ఎక్కడుంది, మనకి ఏం కావాలి, మనకి డేటా కావాలి. మనకి డేటా ఎక్కడ ఉంది గైస్, చూడండి. యూఆర్ఎల్ టైపు టెక్స్ట్ గైస్, ఇక్కడ చూడండి జేఎస్ఎన్ అని ఉందా, జేఎస్ఎన్ గైస్. ఇక్కడ మీరు చూడండి గైస్, జేఎస్ఎన్లో లెంత్ 0, నేమ్ జేఎస్ఎన్, ఆర్గ్యుమెంట్స్ గైస్. ఇక్కడ మనకు చూసారా, అంటే ఏంటి, మనకి జేఎస్ఎన్లో మనకి డేటా ఉంది గైస్. ఓకేనా? సో మనం రీడైరెక్టెడ్ స్టేటస్ ఫుల్ గైస్. ఇక్కడ ఫామ్ డేటా గైస్, మీరు ప్రతిదీ చెక్ చేస్తే మీకు అర్థం అవుద్ది గైస్. తర్వాత ఏముంది, యూఆర్ఎల్ స్టేటస్ హెడర్లో మనకి ఏం లేదు, స్టేటస్ 200 అంటే ఓకే అని. ఓకే గైస్, ఇదంతా ఏముంది, మనకి ఇలా డేటా వచ్చింది. డేటా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఓకే గైస్. డేటా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆర్ఈఎస్ కాకుండా res.js డిస్ప్లే చేస్తున్నాను గైస్. ఆర్ఈఎస్ని నేను జేఎస్ఎస్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తాను గైస్. ఇప్పుడు మనకి అవుట్పుట్ చూద్దాం గైస్. నేను మళ్ళీ సేవ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ ఏమైంది, మనకి ప్రామిసెస్ రిటర్న్ చేసింది గైస్. ఇక్కడ ప్రామిసెస్ స్టేట్ ఏముంది, పెండింగ్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే పెండింగ్ స్టేజ్లో ఉందంటే గైస్, ఇంకా డేటా రావడానికి మనకి టైం పడుతుంది. సో దెన్ అనేది ఏం చేస్తుందంటే మనకి ప్రామిసెస్ యొక్క రిజల్ట్ని వెయిట్ చేస్తుంది గైస్. ఇప్పుడు మనకి డేటా అనేది మనకి డేటా అనేది రిజల్ట్ని డిస్ప్లే చేసే వరకు మనకి వెయిట్ చేస్తుంది గైస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్లో ప్రామిసెస్ రిటర్న్ చేసింది. సెకండ్ లైన్ ఏం చేసింది, మనకి రెస్పాన్స్ని డిస్ప్లే చేస్తుంది. మనకి రెస్పాన్స్ ఏముంది, మనకి పెండింగ్ ఉంది. సో మనం అది కూడా పెండింగ్ కాకుండా మనకి సక్సెస్ఫుల్గా మనకి డేటా అనేది లోడ్ అయ్యే వరకు ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఇంకో దాన్ని యూజ్ చేయాలి గైస్. మనం ఫస్ట్ దాన్ని ఎందుకు యూజ్ చేసాం, ప్రామిస్ అదే మనం ఫెచ్ యూజ్ చేసినప్పుడు ప్రామిస్ రిటర్న్ అవుతుంది కాబట్టి, సో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి దెన్ యూజ్ చేసాం. తర్వాత ఏం చేసాం, మళ్ళీ దెన్ యూజ్ చేసినప్పుడు మనకి res.json అంటే మనకి వచ్చిన డేటాని జేఎస్ఎస్ ఫార్మాట్లో రన్ చేసినప్పుడు మళ్ళీ ప్రామిసెస్ మళ్ళీ రిటర్న్ అయింది. సో అది కూడా పెండింగ్ స్టేట్లో ఉంది కాబట్టి నేను దాన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ మనం ఇంకో దాన్ని యూజ్ చేయాలి గైస్. ఫస్ట్ దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఫస్ట్ ఫెచ్ యొక్క ప్రామిస్ని కంట్రోల్ చేయడానికి. సెకండ్ దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, జేఎస్ఎన్ డేటాని కంట్రోల్ చేయడానికి గైస్. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, దెన్ డేటాని స్టోర్ చేసుకుంటున్నా. సో నేనేం చేస్తున్నాను అంటే గైస్, ఇప్పుడు నేను console.log డేటా అని డిస్ప్లే చేస్తున్నాను గైస్. సో ఐ హోప్ నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. సో గైస్ ఇప్పుడు చూడండి, మనకి ఏమొచ్చింది, 5 వచ్చింది. సో ఒక్కొక్క దాంట్లో చూడండి గైస్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది, సెకండ్ ఆబ్జెక్ట్ ఇది, థర్డ్ ఆబ్జెక్ట్ ఇది, ఫోర్త్ ఆబ్జెక్ట్, ఫిఫ్త్ ఆబ్జెక్ట్ గైస్. చూసారా, ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఐడి, మూవీ నేమ్, మూవీ పిక్. సో నేను VS కోడ్లో నేను ఏదైతే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఏదైతే నేను డేటాని స్టోర్ చేసుకున్నానో నాకు యాజ్ ఇట్ ఈస్ అదే ఫైల్ నాకు వెబ్ పేజ్లో వచ్చేసింది గైస్. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేద్దాం, మనకి జేఎస్ఎన్ ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం, తర్వాత పోర్ట్ నెంబర్లో రన్ చేసాం, తర్వాత మనకి ఫ్రంట్ ఎండ్లో కూడా మనం జేఎస్ఎన్ ఫైల్ అనేది డేటా మొత్తం రిట్రీవ్ అయింది. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో మన హోమ్ పేజ్లో ఏం చేద్దాం, మనకు వచ్చిన డేటాని డిస్ప్లే చేయకోకుండా ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలంటే గైస్ నేను ఆల్రెడీ చెప్పాను, యూజ్ స్టేట్ అనేది నథింగ్ బట్ డేటా. సో మనకి వేరియబుల్ డేటాని స్టోర్ చేసుకుంటాక మనం యూజ్ స్టేట్ అని వాడతాం. సో మనం లెఫ్ట్ యూజ్ చేసుకుని మనకి మూవీస్ కాబట్టి నేను మూవీస్ అని ఇస్తున్నాను గైస్. సో మూవీస్, సో సెట్, సో మూవీస్. ఓకేనా గైస్? సో మనం ఏం వాడతాం ఇప్పుడు ఇక్కడ = యూజ్ స్టేట్ గైస్. సో నేను ఎప్పుడైతే యూజ్ స్టేట్ అని రాసానో ఆటోమేటిక్గా మనకు అక్కడ యూజ్ స్టేట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది గైస్. చూడండి, సో గైస్ చూసారా, యూజ్ ఎఫెక్ట్, యూజ్ స్టేట్. సో గైస్ నేను ఇక్కడ ఏమి ఇచ్చా గైస్, నేను నిన్న కూడా చెప్పాను, ఫస్ట్ మూవీస్ అనేది వేరియబుల్ నేమ్, సెకండ్ది ఏంటంటే ఈ మూవీస్లోకి వాల్యూని అప్డేట్ చేస్తాకి అండ్ పేజ్ని రీలోడ్ చేస్తాకి, రీరెండర్ చేస్తాకి. ఓకేనా గైస్?
సో పేజ్ని కాదు, ఈ వాల్యూని రీరెండర్ చేస్తాకి. ఓకేనా గైస్. తర్వాత ఏంటి, యూజ్ స్టేట్లో నేనేమైనా చెప్పాను, మనం డేటా టైప్ ఏ డేటా అయితే ఈ వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నామో ఆ డేటాని దీంట్లో రాయాలి గైస్. గైస్ మనకు డేటా అనేది ఏ టైప్ ఆఫ్ ఉంది గైస్, ఇది మొత్తం దేంట్లో ఉంది, మనకి స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంది గైస్. స్క్వేర్ బ్రాకెట్ ఈస్ నథింగ్ బట్టి మనకి లిస్ట్. సో మనం స్క్వేర్ బ్రాకెట్ పెట్టినా గైస్. ఓకేనా. సో నేను ఇక్కడైతే పెట్టాను. సో మూవీస్లో మనకి డిఫాల్ట్గా ఏముంది, మనకి మూవీస్లో ఏ డేటా లేదు. సో నేను ఎప్పుడైతే యూస్ ఎఫెక్ట్లో గెట్ చేసుకుంటున్నాను డేటాని, సో దాంట్లో ఏం చేస్తున్నాను, సో నేను ఎప్పుడైతే సెట్ మూవీస్ అని యూజ్ చేశానో మనకి ఏమవుతుంది, మనకి డేటా మొత్తం, సో మనకి డేటా మొత్తం మూవీస్లోకి స్టోర్ అవుతుంది గైస్. ఎందుకు మూవీస్లో స్టోర్ అవుతుంది, నేను సెట్ మూవీస్ యూజ్ చేసి మూవీస్లోకి స్టోర్ చేస్తున్నాను గైస్. ఓకేనా గైస్, అర్థమవుతుందా. సో గైస్ చాలా అంటే చాలా సింపుల్. నేనేం చేస్తున్నాను గైస్, సో మనం గైస్ నేను ఇది మొత్తం నిన్న రాసిన కోడే, నేను ఏదో కొత్తగా ఏమి చేయట్లేదు గైస్. సో ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ నేను చెప్పేది. సో గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఇక్కడ రాసింది మొత్తం నేను ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను గైస్. సో 1 సెకండ్ గైస్, నేను ఇది మొత్తం నేను రాసింది, ఎవరైతే నిన్న వీడియో చూడలేదో సో వాళ్ళు చూడండి గైస్, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. సో గైస్ ఇక్కడ ఏం చూపిస్తుంది, మనకి ఈ పేరెంట్ స్టైల్స్ ఆబ్జెక్టు ఇవన్నీ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇది ఎందుకంటే మనం ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి. సో మనం ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది గైస్. సో నేను ఈ రెండు కూడా కాపీ చేసుకుని స్టైల్స్, సో నేను ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్నాను గైస్. ఓకేనా. సో సేవ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ లాగిన్ పేజ్లో ఇవి మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా గైస్. సో ఇవి మొత్తం నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది డిలీట్ చేసేస్తున్నాను గైస్. సో గైస్ నేను ఇక్కడ కూడా ఈ పార్ట్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. సో నేను జస్ట్ లాగిన్ పేజ్లో నాకు లాగిన్ కావాలి కాబట్టి నాకు ఇదే కాబట్టి కోడ్, సో నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. సో ఇది కామెంట్ పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను కౌంట్ అని డిక్లేర్ చేసుకోలేదు కాబట్టి. సో ఓకే గైస్, మనకి లాగిన్ పేజ్లో మనకు ఇప్పుడు లాగిన్ కోడ్ ఉంది, హోమ్ పేజ్లో మనకి హోమ్ కోడ్ ఉంది గైస్. మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది, ఏమవుతుంది, మూవీస్ నేమ్స్ గైస్. నేను ఇక్కడ ఏంటి, నిన్న మనకు ఒక డమ్మీ మూవీస్ ఒక లిస్ట్ తీసుకుని దాంట్లో మూవీస్ని చేశాను గైస్. కానీ మనకు ఇప్పుడు డమ్మీ అవసరమా లేదు, మనం జేఎస్ఎస్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి మనం డేటాని క్రియేట్ చేసుకున్నాం. ఆ డేటా మనకు దేంట్లో ఉంది, మనకి డేటా అనేది దేంట్లో ఉంది గైస్, మూవీస్ అనే నేమ్లో ఉంది, మూవీస్ అనే వేరియబుల్లో ఉంది. సో నేను ఇక్కడ సింపుల్గా, సో ఓకే గైస్. సో ఇప్పుడు మూవీస్ డాట్ మ్యాప్ అంటే, మూవీ అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి గైస్, ఫస్ట్ ఆబ్జెక్ట్. సో ఇండెక్స్ అంటే ఏంటి, 0, సెకండ్ ఆబ్జెక్ట్ 1, థర్డ్ ఆబ్జెక్ట్ 1, సో థర్డ్ ఆబ్జెక్ట్ 2, అలా గైస్. స్టైల్స్ అనేది దీనికి అప్లై అవుద్ది గైస్. నేను కీ ఏదైతే ఇస్తాను గైస్, కీ అనేది నేను చెప్పాను యూనిక్గా ఉండాలి. సో కీ అనేది నేను ఐడి ఇస్తున్నాను గైస్. ఓకేనా. ఐడి అనేది మనకి డిఫరెంట్ చూడండి గైస్, 1 2 3 4 5. సో నేను ఐడి అనేది సో ఏమి ఇస్తున్నాను, సో నాకు ఇండెక్స్ కాదు, నేను ఐడి అనేది గైస్. మూవీ అనేది మనకేంటి, మూవీ అనేది మనకి ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్లో మనం వాల్యూని గెట్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ డాట్ కీ. సో కీ అనేది ఏంటి, ఐడి. సో ఓకే, మూవీ డాట్ ఐడి అంటే మనకేమొచ్చింది, ఫస్ట్ మూవీ డాట్ ఐడి అంటే 1, సెకండ్ మూవీ డాట్ ఐడి సో 2, అలా. సో నేనేం చేస్తున్నానంటే జస్ట్ మూవీ అని డిస్ప్లే చేయకుండా గైస్ దీంట్లో నేను ఇమేజ్ని డిస్ప్లే చేస్తున్నాను గైస్. సో ఇమేజ్ని డిస్ప్లే చేయాలంటే మనం ఏంటి, ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఎస్ఆర్సీలో పాత్ యూజ్ చేసుకుంటాం గైస్. ఓకేనా. సో గైస్ మనం దీంట్లో అయితే డబల్ కొటేషన్లో ఇస్తాం మన HTMLలో, కానీ మనం రాసేది JSN ఫైల్ కాబట్టి సో స్క్వేర్ బ్రాకెట్లో మనం రాసుకోవాలి గైస్. స్క్వేర్ బ్రాకెట్లో మనం ఏం రాసుకోవాలి, ఆ పాత్ రాసుకోవాలి. సో ఏం పాత్ ఎక్కడుంది మనకి, సో మూవీస్ అనే ఆబ్జెక్ట్లో, సో మూవీ కాదు మనకు ఇప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ అనేది మూవీ కాబట్టి మూవీ డాట్, సో ఏంటి గైస్ మనం పేరు ఏమిచ్చాం, సో మూవీ పిక్ డాట్. ఓకే గైస్, మూవీ పిక్ అనేది పేరు. సో మూవీ అనేది ఆబ్జెక్టు, సో మూవీ పిక్. ఓకే గైస్, మూవీ పిక్ అనేది ఆ పాత్ యొక్క కీ. సో ఎందుకు ఆ కీ ఇచ్చాను, సో మూవీ డాట్ కీ అంటే మనకు వాల్యూ అనేది గెట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటి, ఆల్టర్నేటివ్ రాయాలి గైస్, ఎందుకంటే ఒకవేళ ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే ఈ ఆల్టర్నేటివ్ టెస్ట్ అనేది డిస్ప్లే అవుద్ది. సో ఇమేజ్, సో మూవీ ఇమేజ్ అని డిస్ప్లే చేస్తాం గైస్. సో మూవీ ఇమేజ్. సో గైస్ నేను ఎప్పుడైతే క్లోజ్ చేశానో సో మనకి ఎర్రర్ ఏం లేదు గైస్.
సో గైస్ ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడండి గైస్ ఒక్కసారి. గైస్ ఒక్కసారి మీరు అవుట్పుట్ చూసారా గైస్? చూడండి మీరు అసలు గైస్ చూసారు ఎంత బాగుందో మనకి. గైస్ ఇక్కడ ఏంటి మనకి ఏం చేసాం గైస్, ఫస్ట్ మనం ఈ బాక్స్ని ఎలా అయితే క్రియేట్ చేసామో మనం మ్యాప్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి ఒకే ఫంక్షనాలిటీ మల్టిపుల్ ఎలిమెంట్స్కి పర్ఫామ్ అవ్వాలంటే మనం మ్యాప్ ఫంక్షన్ యూస్ చేసాం. సో ఇమేజ్ ఎలా డిస్ప్లే చేసాం గైస్, ఈ డేటా మనం జేఎస్ఎన్ ఫైల్స్లో క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనం డిస్ప్లే చేసాం గైస్. సో మనకేంటి ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉంది మనకి ఇమేజ్ అనేది. సో పూర్తిగా స్ప్రెడ్ అవ్వాలి అండ్ కొంచెం మిడిల్లో కావాలి. సో గైస్ ఇది మొత్తం మనకి సిఎస్ఎస్ వస్తే మీకు మొత్తం వచ్చుద్ది గైస్, ఓకేనా? సో అది మొత్తం మనకు రావాలంటే మనం ఏంటి మనకి చైల్డిష్ ఆబ్జెక్ట్ మనం ఏం రాయాలి గైస్. సో చైల్డిష్ ఆబ్జెక్ట్లో సో మనం ఇంకోటి తీసుకోవాలి గైస్. సో మనం ఏం చేసుకోవాలంటే సో నేను ఇంకోటి తీసుకుంటున్నాను. సో నేను ఏం తీసుకోవాలంటే పేరెంట్ తీసుకున్నాను, చైల్డ్ తీసుకున్నాను. సో నేను సో ఇమేజ్ స్టైల్స్ ఆబ్జెక్ట్. సో అది ఎక్కడ మెన్షన్ చేయాలి గైస్, నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. సో స్టైల్స్ అని తీసుకుని సో నేనేం మెన్షన్ చేయాలి గైస్, సో ఇమేజ్ స్టైల్స్ ఆబ్జెక్ట్, ఓకే గైస్. సో నేను తీసుకున్నాను స్టైల్స్ అని తీసుకుని దాని ఆబ్జెక్ట్ని మెన్షన్ చేశాను గైస్, ఓకేనా? సో నేను దాంట్లో దాన్ని మెన్షన్ చేసుకున్నా. సో పొజిషన్ ఏంటి రిలేటివ్ అని పెట్టా. సో డిస్ప్లే ఫ్లెక్స్. సో గైస్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో గైస్ నేను విడ్త్ 100 మొత్తం ఇస్తున్నాను గైస్. సో విడ్త్ అనేది సో మనకి విడ్త్ అనేది 100 పిక్సెల్స్ ఇస్తున్నాం గైస్. సో ఇది మొత్తం డబుల్ కొటేషన్ పెట్టుకోవాలి మనం. సో విడ్త్ అనేది 100 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో హైట్ అనేది 100 పిక్సెల్స్ ఇస్తున్నాను గైస్. సో ఇప్పుడు మనకి చూద్దాం మనకి అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం గైస్ 1 సెకండ్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది వేర్ ఇమేజ్ స్టైల్స్ ఆబ్జెక్ట్ గైస్. మనకి ఇక్కడ ఏమవ్వాలంటే పేరెంట్ ఎలిమెంట్కి రిలేటివ్ ఇచ్చు కాబట్టి మనం ఇక్కడ ఏమవ్వాలి గైస్ అబ్సల్యూట్ ఇవ్వాలి గైస్. సో ఎందుకంటే అది దీని లోపల ఉంది కాబట్టి, ఓకే గైస్. 1 సెకండ్ గైస్. ఇక్కడ ఏం మనకి ఎందుకు రాలేదో చూద్దాం గైస్. పొజిషన్ ఇమేజ్ స్టైల్స్ ఆబ్జెక్ట్ మనం సో మనం గైస్ ఇక్కడ మిస్టేక్ చూసారు. మనం ఏమి ఇచ్చాం గైస్, ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది స్టైల్, కానీ నేను ఏమేమి యూజ్ చేసా స్టైల్స్ అని యూజ్ చేసాను గైస్. సో మనకు అందుకే స్టైల్స్ అని అప్లై అవ్వట్లా. సో నేను యూజ్ చేయాల్సింది స్టైల్, ఓకే గైస్. మనం చూద్దాం గైస్. ఇప్పుడు చూడండి గైస్ మనకి ఎంత క్లియర్గా ఉందో. మనకేంటి గైస్ మనకి ఐ బొమ్మలో అయినా దేంట్లో అయినా కూడా మనకి ఇమేజెస్ ఎలాగే డిస్ప్లే అవుతాయి గైస్, ఓకేనా? ఏంటి గైస్ మీరు అనుకోవచ్చు దీనికి కోడ్ రాశారు, దీనికి కోడ్ రాశారు, దీనికి కోడ్ రాశారు, దీనికి కోడ్ రాశారు, కానీ మనం దానికంతా కోడ్ ఎక్కడ రాసాం గైస్? జస్ట్ దానికంతా కోడ్ గైస్ అలా మీకు 4 ఇమేజెస్కి ఇది కాదు గైస్, మీకు 400 ఇమేజెస్కి అయినా ఇదే కోడు. ఎందుకంటే గైస్ మనకి ఏంటి మనకి ప్రతిదీ కూడా ఆ ప్రతి ఎలిమెంట్కి కూడా మనం మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఆ ఫంక్షనాలిటీ అప్లై చేస్తాం గైస్, ఓకేనా? నేనేం చేసా పేరెంట్ ఎలిమెంట్కి, చైల్డ్ ఎలిమెంట్కి, ఇమేజ్ ఎలిమెంట్కి స్టైల్స్ అప్లై చేశాను గైస్, ఓకేనా? సో గైస్ ఇప్పుడు మనం స్క్రీన్ని పెద్దగా చేసి చూద్దాం గైస్. ఇన్స్పెక్టర్ గైస్ ఇప్పుడు మీరు చూసారా మనకేంటి ఇమేజెస్ అనేది సక్సెస్ఫుల్గా డిస్ప్లే అవుతుంది గైస్. ఇది మన హోమ్ పేజ్ గైస్. సో నేను పైన హోమ్ పేజ్ అని రాస్తాను గైస్. సో మన హోమ్ పేజ్ కన్నా రాసే ముందు మన హోమ్ పేజ్ అని రాస్తే గైస్ చూడండి మనకు ఖచ్చితంగా ఎర్రర్ వచ్చింది. చూడండి గైస్ హోమ్ పేజ్ గైస్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి మీకు ఎందుకు ఎర్రర్ వస్తుందో. సో నేను H1 అని రాస్తున్నాను గైస్. H1 అని దాని మీద సో టైటిల్ కాబట్టి మనకి హోమ్ పేజ్ అని రాస్తున్నాను గైస్. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం 2 ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో నేను దానికి నిన్న సొల్యూషన్ కూడా చెప్పాను. మనం ఫ్రాగ్మెంట్స్ అనే మన కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఇంకో కొత్త ఎలిమెంట్స్ని క్రియేట్ చేయకుండా మనం దాంట్లోనే రాయాలి అని కూడా చెప్పాను గైస్ నిన్న మీకు. సో ఫ్రాగ్మెంట్స్ రాసి సో ఇది మొత్తాన్ని మనం సో దాంట్లో పెట్టేద్దాం గైస్. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్. సో గైస్ చూసారా మనకు ఇప్పుడు ఎర్రర్ ఏమీ లేదు. సో నేను ఏం చేసా ఫ్రాగ్మెంట్స్ అని క్రియేట్ చేసి దాంట్లో మనం 2 ఎలిమెంట్స్ పెట్టేసాం గైస్. సో గైస్ ఇప్పుడు చూద్దాం గైస్. మనం చూసారా హోమ్ పేజ్ అనేది మనకి చివరి వచ్చింది గైస్. మనకు అక్కడ మధ్యలో రావాలంటే మనం జస్ట్ ఏం చేయాలంటే దీనికి స్టైల్ అని యూజ్ చేయాలి గైస్. సో నేను దీన్ని ఇన్లైన్ స్టైలింగ్ ఇచ్చేస్తున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్ అదే బ్రాకెట్స్ ఇచ్చి దాంట్లోనే మనం ఏం రాయాలి గైస్ మనకి టెక్స్ట్ అలైన్, ఓకే గైస్. మనకి ఏంటి టెక్స్ట్ అలైన్ దేంట్లో రావాలి గైస్
మనకి సెంటర్లో రావాలి గైస్. ఓకేనా, మనం ఇప్పుడు చూద్దాం గైస్ అవుట్పుట్. గైస్ మీరు ఇప్పుడు చూసారా మనకు హోమ్ పేజ్ అని వచ్చింది, కింద మనకు వచ్చింది. సో మనకి దీనికి ఇంకా ప్యాడింగ్ కూడా అప్లోడ్ చేద్దాం గైస్. గైస్ మనకి సిఎస్ఎస్ అనేది మన ఇష్టం గైస్, మనం ఎంత ఇచ్చుకోవచ్చు గైస్. ఓకేనా, కానీ మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఐఎమ్ వెరీ హ్యాపీ గైస్. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మనకి నచ్చినట్టు మనం స్టైలింగ్ అప్లై చేయించుకోవచ్చు గైస్. ఓకేనా, నేను అన్నిటికి 20 పిక్సెల్స్ ఇస్తున్నాను గైస్. ఓకేనా, 20 పిక్సెల్స్ టాప్ ఇచ్చి నేను 0 పిక్సెల్స్ ఇస్తాను గైస్. గైస్ ఇప్పుడు చూసారా మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ఏంటి హోమ్ పేజ్ అని డిస్ప్లే అయింది పైన హెడ్డింగ్, అండ్ కింద ఏంటి మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది గైస్. మనం గైస్ కింద మనం ఇమేజ్ టైటిల్ ఇచ్చుకోవచ్చు, డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు, బటన్స్ యాడ్ చేసుకోవచ్చు, మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మొత్తానికి రావడానికి కారణం ఏంటంటే మనకి 3 కాన్సెప్ట్ గైస్. ఒకటి ఏంటంటే మనం యూజ్ ఎఫెక్ట్ ద్వారా డేటాని గెట్ చేసాం. ఆ డేటా అనేది ఇక్కడ గెట్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఆ డేటా అనేది పోర్ట్ నెంబర్లో రన్ అవ్వాలి. సో ఆ పోర్ట్ నెంబర్ రన్ అవ్వాలంటే మనకు కమాండ్ ఏంటి గైస్. సో మనం ఎందుకంటే ఆల్రెడీ చూసాం ఏంటి కమాండ్ మనకి, ఏంటి గైస్ కమాండ్. సో కమాండ్ ఏంటి, సో కమాండ్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి, JSON సర్వర్ స్పేస్ హైఫెన్ వాచ్ సో ఫైల్ నేమ్ .json గైస్. ఓకేనా, అలా రాస్తే మనకి JSONలో క్రియేట్ చేసుకున్న డేటా అనేది ఒక పోర్ట్ నెంబర్లో రన్ అవుద్ది. సో దాన్ని మనం ప్రామిసెస్ సహాయంతో సో ఏం చేయొచ్చు, గెట్ చేయొచ్చు గైస్. సో HTTP మెథడ్స్ ఉపయోగించి గెట్ మెథడ్ ద్వారా గెట్ చేయొచ్చు. గెట్ చేసిన దాన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్న టాపిక్స్ ద్వారా ఏం చేసాం, డిజైన్ చేసాం గైస్. ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. ఓకేనా గైస్. సో గైస్ ఇలా మనం హోమ్ పేజ్ని క్రియేట్ చేసాం గైస్. గైస్ చూసారా హోమ్ పేజ్ అనేది మనకి ఎంత బాగుందో. సో గైస్ ఇప్పుడు ఏం చూద్దాం మనం. గైస్ మనకి సక్సెస్ఫుల్గా హోమ్ పేజ్ అయిపోయింది, లాగిన్ పేజ్ అయిపోయింది. సో గైస్ మనం సైన్ అప్ పేజ్ కూడా మీరు చేయండి గైస్. ఓకేనా, సో గైస్ అది కూడా నేనే చెప్పొచ్చు, కానీ నేను చెప్తే మీకు రాదు గైస్. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు వచ్చుద్ది గైస్. ఓకేనా, సో మనకి లాగిన్ పేజ్ అయిపోయింది, సైన్ అప్ పేజ్ అయిపోయింది, హోమ్ పేజ్ కూడా అయిపోయింది గైస్. మీరు గమనించారా, కానీ మనకి ఎట్ ఏ టైం అనేది ఒక్కటే డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా, మీరు గమనించారా మనకి ఏం గైస్, ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అయింది, మనకి హోమ్ పేజ్ డిస్ప్లే అయింది గైస్. కానీ మనకి డిఫాల్ట్గా ఏం డిస్ప్లే అవ్వాలి, మనకి లాగిన్ పేజ్ డిస్ప్లే అవ్వాలి గైస్. అలా మనకి ప్రతిసారి మనకి ఏ పేజ్ అయితే కావాలో ఆ పేజ్ ఎలా డిస్ప్లే అవ్వాలి గైస్. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి, నేను index.htmlలో ఈ 3 ఒకేసారి డిస్ప్లే చేస్తాను గైస్. సో నేను సైన్ అప్ పేజ్ డిస్ప్లే చేస్తున్నా. సో ఈ మూడింటిని ఫ్రాగ్మెంట్స్లో పెడుతున్నాను గైస్. సో గైస్ నేను మూడు పేజెస్ని ఒకేసారి డిస్ప్లే చేస్తున్నాను గైస్, 3 ఫైల్స్ని. సో ఫైల్స్ ఈస్ నథింగ్ బట్ కాంపోనెంట్స్. సో నేను 3 కాంపోనెంట్స్ని ఒకేసారి డిస్ప్లే చేస్తాను గైస్. సో సైన్ అప్ అనేది సో నేను ఇంకా ఇంపోర్ట్ చేయలేదు గైస్, అందుకే ఎర్రర్ వస్తుంది మనకి. సో గైస్ ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం గైస్. ఇక్కడ మీరు గమనించారా గైస్, ఫస్ట్ ఏం డిస్ప్లే అయింది, దిస్ ఈజ్ క్లాస్ కాంపోనెంట్ గైస్. ఫస్ట్ క్లాస్ కాంపోనెంట్ డిస్ప్లే అయింది. తర్వాత ఏం డిస్ప్లే అయింది, లాగిన్ కాంపోనెంట్ డిస్ప్లే అయింది. తర్వాత ఏంటి, హోమ్ కాంపోనెంట్ డిస్ప్లే అయింది గైస్. ఇక్కడ మనకేంటి, మనకి అన్ని పేజెస్ డిస్ప్లే అయిపోతుంది గైస్. ఓకేనా, కానీ మనకేంటి ఫస్ట్ యూజర్కి లాగిన్ పేజ్ డిస్ప్లే అవ్వాలి, తర్వాత లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ డిస్ప్లే అవ్వాలి, తర్వాత మళ్ళీ లాగౌట్ అయిపోతే మళ్ళీ లాగిన్ పేజ్ డిస్ప్లే అవ్వాలి గైస్. అలా బేస్డ్ ఆన్ ద యూజర్ కండిషన్ ప్రకారం పేజెస్ అనేది డిస్ప్లే అవ్వాలంటే దానికి మనం గైస్ రేపొద్దున మనం అది చూద్దాం గైస్. సో ఈ రోజుకైతే ఇంతే గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే డే 20. సో గైస్ రేపొద్దున ఏం చూద్దామంటే మనకి రియాక్ట్ రౌటింగ్ గైస్. అంటే రౌటింగ్ ఈజ్ నథింగ్ బట్ సో గైస్ రౌటింగ్ ఏంటి, మనం ఇప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాం. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా వెళ్ళాలి, యూజర్ లాగిన్ అయిన తర్వాత లాగిన్ పేజ్ నుంచి హోమ్ పేజ్కి ఎలా వెళ్ళాలి, హోమ్ పేజ్లో యూజర్ లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్ నుంచి లాగిన్ పేజ్కి ఎలా రావాలి. సో గైస్ ఇవన్నీ మనం రేపు చూద్దాం గైస్. అసలు రియాక్ట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా రౌటింగ్కి వెళ్ళాలి గైస్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే చాలామందికి ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా వెళ్ళాలో తెలియదు గైస్. సో పేజెస్ అనేది డిఫరెంట్గా బిల్డ్ చేస్తారు, కానీ ఫస్ట్ దేనికి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకోవాలి, ఏ పేజ్ తర్వాత ఏ పేజ్కి వెళ్ళాలి, ఏ పేజ్కి కనెక్షన్ ఉండాలో చాలామందికి తెలియదు గైస్. సో రేపొద్దున వీడియోలో మనం అవి చూద్దాం గైస్. సో ఎవ్వరూ కూడా మిస్ చేయకుండా రేపొద్దున వీడియోస్ చూడండి గైస్. అప్పుడే మీకు గైస్ మీరు కంటిన్యూస్గా మన క్లాసెస్ ఫాలో అవుతేనే మీకు అర్థం అవుతుంది గైస్, లేకపోతే మీకు అర్థం కాదు. ఓకేనా, రేపొద్దున మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు గైస్. ఎందుకంటే
గైస్ రేపొద్దున మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా వెళ్ళాలో రియాక్ట్ ద్వారా, సో అది మనం రేపొద్దున క్లాస్లో డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్ మీరు రేపొద్దున క్లాస్కి మనం ఏం రెడీ చేసుకోవాలంటే, మనం ఆల్రెడీ లాగిన్ పేజ్ బిల్డ్ చేసాం, ఇవాళ హోమ్ పేజ్ కూడా బిల్డ్ చేసాం. సో గైస్ రేపొద్దున మీరు ఎవరైతే నా క్లాసులు నిజంగా సిన్సియర్గా వింటున్నారో, సో గైస్ మీరు సైన్ అప్ పేజ్ కూడా క్రియేట్ చేయండి గైస్. ఎవరైతే క్రియేట్ చేశారో కింద కామెంట్ చేయండి గైస్, నేను క్రియేట్ చేసాను. లేకపోతే అర్థం కాకపోతే అది కూడా కామెంట్ చేయండి గైస్, లేకపోతే అర్థమైతే కామెంట్ చేయండి గైస్. గైస్ మీకు ఏదైతే అనిపిస్తుందో అదే కామెంట్ చేయండి గైస్. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు గైస్. మీ ఇంటెన్షన్ నాకు తెలిస్తేనే నేను దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోగలను గైస్, ఓకేనా. సో రేపొద్దున అయితే మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి ఎలా మూవ్ అవ్వాలో మనం చూద్దాం గైస్, ఓకేనా. సో గైస్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మీరు మాత్రమే చూడకోకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన కంటెంట్ని షేర్ చేయండి గైస్, ఓకేనా. అప్పుడే మనకి ఒక రిజల్ట్ అనేది వస్తుంది గైస్, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో రేపొద్దున వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్.